సభకి నమస్కారం. ఈరోజు మన ధారావాహిక ప్రవచనంలో 6వ రోజు ప్రవచనం ఇవాళ జరుగుతుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు శ్రీరామాయణం గురించి జరుగుతున్నటువంటి ప్రవచనాల్లో భాగంగా విశ్వామిత్రుడి యొక్క జీవితం గురించి చెప్పుకోవలసినటువంటి ఘట్టం ఆసన్నమైంది. అయితే ఇది నిజంగా ఒక మహత్తరమైనటువంటి సమయం. ఎందుకంటే దేశము కాలము నియతి, ఇందులో దేశము కాలము కూడా ఒక్కొక్కప్పుడు పరమ పవిత్రములై ఉంటాయి. జరుగుతున్నది ఉత్తరాయణ పుణ్యకాలం, విశేషించి పుష్యమాసం. అందున ఇవాల్టి రోజు సూర్యోదయానికి పౌర్ణమి, రేపు పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి, తిథుల రీత్యా పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి శుభం పలుకుచుండు అని మనకి శాస్త్రం. పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి తనంత తానుగా ఎప్పుడూ కూడా శుభాన్ని ఆశీర్వచనంగా శుభం పలుకుతూ ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున మనం ఉదయం 10:40 సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం, అందులో పాల్గొనడం ఒక మహత్తరమైనటువంటి విశేషం. ఏదో నేను శ్రీరామాయణం గురించి వ్యాఖ్యానిస్తున్నానన్న అహంకారంతో నేను ఈ మాట అంటలేదు. అదొక గొప్ప భాగ్యం. ఎందుకంటే రామాయణ ప్రవచనం జరుగుతూ ఉండగా జరుగుతున్న కళ్యాణం కనుక. అందుకని మీరు ఆసక్తి ఉన్నవారు అందులో పాల్గొనండి, లేనివారు చూడ్డానికి చక్కగా రావచ్చు, దర్శనం చేసుకుంటే. రేపు సాయంకాలం వాచిక కళ్యాణం, అంటే ప్రవచనంలో సీతారామ కళ్యాణం విందాం. ఉదయం స్వామి యొక్క కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షిద్దాం. సాధ్యమైనంత వరకు పెళ్లి కాని పిల్లలు, యుక్త వయస్సులో ఉన్నవారు, సంబంధాలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కళ్యాణానికి తీసుకురండి. తీసుకొచ్చి చక్కగా ఆ తలంబ్రాలు పోసినటువంటి ఆ బియ్యం అక్షతల్ని వారి శిరస్సు మీద ఉండేటట్టుగా ఆ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇవాల్టి కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్న మీతో ఒక మాట చెప్పి ఉన్నాను. కార్యక్రమం పూర్తి చేసేటప్పుడు విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి శతానందుల వారు, అనగా గౌతమ మహర్షి అహల్యల యొక్క కుమారుడైనటువంటి శతానందుడు ఒక మాట అంటారు రామచంద్రమూర్తితో. ఈయన అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, బ్రహ్మర్షి, బ్రహ్మజ్ఞాని, మహాపురుషుడు, మహానుభావుడు. ఇటువంటి వారి రక్షణలో నీ ఉండడం రామా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ కారణం చేత నువ్వు పరమ అదృష్టవంతుడవు అని ఒక మాట అని, ఇటువంటి మహానుభావుని యొక్క జీవిత వృత్తాంతాన్ని నీకొక్కసారి చెప్పాలి అని నాకు అనిపిస్తోంది. అందుకని బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుని యొక్క కథని నీకు వివరిస్తాను అన్నారు. విశ్వామిత్రుడి కథ చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఎందుచేత అంటే ఒక మహాపురుషుని యొక్క జీవితం వినడము అంటే గంగానదిలో 1,000,000 మార్లు స్నానం చేయడంతో సమానం. ఎందుచేతంటే మహాపురుషుల యొక్క జీవితాలు ఒక్క రాత్రిలోనో ఒక్క నిమిషంలోనో మారిపోయినవి కావు. అటువంటి స్థితిని పొందడానికి, బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి నిజంగా విశ్వామిత్రుడు పడినటువంటి కష్టాలు, ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఎంత తపస్సు చేశాడు, ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొన్నారు, ఎప్పుడు ఆ స్థాయిని పొందారు, అందులో ఒక్క విషయం కల్పితం కానీ, ఒక్క విషయం కూడా ఏదో అందం కోసమని చెప్పి తీసుకొచ్చి ఇమిడ్చినది కానీ లేదు. ఎందుచేత అంటే శ్రీరామాయణం బ్రహ్మగారి వరం చేత వ్రాయబడినది. ఇందులో ఒక్క విషయము కల్పితము కానీ, ఒక్క విషయము యథార్థము కానిది కానీ ఉండదు అని బ్రహ్మగారు వరం ఇచ్చారు వాల్మీకి మహర్షికి. అప్పుడు తూర్పు దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భలని పరిచి దాని మీద కూర్చుని ఆచమనం చేసి తనకి దర్శనమైనటువంటి విషయాన్ని ఆ పాత్రల మనస్సులలో ఉండేటటువంటి భావనలతో సహా లోపల భాషించిన తరువాత అప్పుడు వాల్మీకి మహర్షి దాన్ని గ్రంథస్థం చేశారు. అందుకని అందులో ఒక విషయం కూడా, అందుకే వాల్మీకి రామాయణం ఏదో అర్థం కాని రీతిలో ఏం ఉండదు. అన్ని విషయాల్ని చాలా స్పష్టంగా మాట్లాడే చెప్తారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ఏది చెప్పారో దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, పునీతులం అయిపోయినట్టే. ఎందుకని అంటే మహర్షి ఎక్కడా ఏది దాచి మాట్లాడలేదు, ఉన్నదున్నట్లు మాట్లాడారు. అందుకే విశ్వామిత్ర కథ కూడా అంత అందంగానూ రచించారు. అందున అది శతానందుడి నోటి వెంట అమృత ప్రవాహం కింద వెళ్ళింది. మనకి వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకష అంటాడు.
అన్నిటికన్నా చాలా కష్టం ఏదో తెలుసా నిగ్రహించడం? బయట రాజ్యాల్ని సంపాదించడమో ఐశ్వర్యం సంపాదించడమో ఇది కష్టం కాదు. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద. అన్నిటికన్నా చాలా కష్టం ఇంద్రియాల్ని వశం చేసుకోవడం. ఒక్క ఇంద్రియాన్ని వశంలో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మధురాతి మధురమైన పదార్థం మీ ఎదురుగుండా ఉండగా కొంతమేర మాత్రమే పరిమితంగా భుజించి అవసరమైన దానికన్నా ఒక్క మెతుకు నాలుక మీద వెయ్యకుండా నిగ్రహించగలిగినటువంటి శక్తి ఒక మనిషి సంపాదించగలిగితే అంతకన్నా గొప్ప విషయం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇంద్రియాలకి ప్రతి క్షణం మనం వశులమైపోతాం. అందున అపక్వస్య ప్రకుర్వంతి, తగినంత జ్ఞానం లేకుండా, తగినంత తపస్సు లేకుండా, తగినంత వైరాగ్యం లేకుండా ఆ ఇంద్రియాల్ని అణిచిపెడదామనో ఇంద్రియాల్ని జయిద్దామనో ప్రయత్నం చెయ్యడం మరింత ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుచేత అంటే ఈ మాట నేను చెప్పట్లేదు, వ్యాసభగవానుడు అంటాడు. తొక్కి పట్టిన కొద్దీ బంతిని కొడితే ఎలా పైకి లేస్తుందో, ఇంద్రియాన్ని తొక్కి పడితే ఇంద్రియం అంతగా జారిపోయి వెతుక్కోవడం మొదలు పెడుతుంది. ఆ సుఖాన్ని ఎలా పొందుదాం ఎలా పొందుదాం ఎలా పొందుదాం అని అపేక్ష మొదలవుతుంది. అది మనస్సు బోధ మొదలు పెడుతుంది. మొదలు పెడితే మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదంటాడు. ఎందుకనేది లోపల కోరిక కింద పెరిగిపోతుంది. పెరిగిపోతే ఆ కోరిక తీరకపోతే దుఃఖం ప్రారంభం అవుతుంది. అందుకని ఆ ఇంద్రియముల చేత సర్వకాలముల యందు శాసించబడుతుంటాడు మనిషి. గుర్రాలు లాగేసినట్టు 5 ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేస్తాయి. ఉన్నవి 10 ఇంద్రియాలైనా కర్మేంద్రియాల పాత్ర బహు తక్కువ. ఎందుకని అంటే కర్మేంద్రియాలకి స్వతంత్రం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి తనంత తానుగా స్వతంత్రంగా వెళ్ళి ఏదో ఈ కాగితాలను ఇలా తీద్దామన్నది ఆలోచించదు. లోపల నుంచి బుద్ధి ఏది చెప్తే అది మాత్రమే కర్మేంద్రియం చేస్తుంది. కానీ జ్ఞానేంద్రియాలకున్న పరిస్థితి వేరు. తమంత తాముగా అవి కొన్ని పనులు చేస్తాయి. ఒక వాసన వచ్చిందనుకోండి, అక్కడెక్కడో అగరధూపం వస్తోందనుకోండి, ముక్కు చెప్తుంది ఏమయ్యోయ్ అగరధూపం వస్తోందంటుంది వాసన చూసి. నాలుక ఉందనుకోండి, రుచి మారితే చెప్పేస్తుంది. ఒకే రుచి చాలాసేపు నాలుక మీద పడుతోందనుకోండి, విసుక్కుంటుంది, నాకు ఇదొద్దు ఇంకో రుచి మార్చు అంటుంది. దీనికి ఏం అక్కర్లేదు పాపం, ఏ రుచి అయినా ఇది పుచ్చుకుంటుంది, నిండితే చాలు దాని లక్షణం. కానీ దీనికి అలా కాదు, మార్చు రుచి అంటుంది. అందుకేగా పప్పు కూర పచ్చడి పులుసు చారు పెరుగు మజ్జిగ నా బుర్ర పచ్చిమిరపకాయ ఇన్ని వచ్చాయి. లేకపోతే ఎందుకు, అన్ని అక్కర్లేదు, ఏదో ఒక పదార్థం చాలు, సాత్వికమైన పదార్థం తీసుకుని కడుపు నింపుకోవచ్చు. కానీ అలా కాదే, నాలుక ప్రీతి చెందడం కోసమని చెప్పి రకరకాలైనటువంటి రుచులు కలిగినటువంటి పదార్థాలని మనం స్వీకరిస్తుంటాం. విశ్వామిత్ర మహర్షి జీవితంలో కూడా గొప్పతనం ఏమిటంటే ఇంద్రియాని బలిష్టాని. ఆ ఇంద్రియాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో, మనస్సు ఎన్ని రకాల ప్రలోభాలు పెడుతుందో. శంకర భగవత్పాదులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బయట దొంగ వస్తే తాళం వేసుకుంటారు, ఇంట్లో నగలెట్టుకెళ్ళి సేఫ్లో పెట్టుకుంటారు. ఇక్కడే ఉంటారు దొంగలు. కామము క్రోధము లోభము ఏ క్షణంలోనైనా విజృంభించేస్తుంటారు. కనపడరు, అప్పటికప్పుడు విజృంభిస్తారు, అప్పటికప్పుడు వచ్చిన ధనాన్ని ఎత్తుకుపోతారు. ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఇక్కడి నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి పుడుతుంది కామం? ఇక్కడి నుంచే పుడుతుంది కామం. ఎక్కడి నుంచి పుడుతుంది లోభం? ఇక్కడి నుంచే పుడుతుంది లోభం. ఏం చేస్తుంది? జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానరత్నాన్ని అపహరించి పట్టుకుపోతుంటుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడో జాగ్రత్త పడ్డం కాదు, ప్రతి క్షణం నువ్వు జాగ్రత్త పడవలసిందే. అది శిధారావ్రతం అంటారు. నిజంగా ఈ మాటకి వ్యాఖ్యానం విశ్వామిత్రుడి యొక్క జీవితం. అవధరించండి, ఎంత అందంగా చెప్తారో మహర్షి వాల్మీకి రామాయణంలో. అందులో అంటారు, పూర్వకాలంలో ఇంతకుముందు మీకు గాధి యొక్క చరిత్ర చెప్పాను. అందులో మహానుభావుడు కుశుడు అనబడేటటువంటి ఆయన బ్రహ్మగారి కుమారుడు. ఆ కుశుడికి కుమారులు కుశనాభుడు మొదలైనవారు. ఆ కుశనాభుడు తన కుమార్తెలు 100 బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేసిన తరువాత తనకి కుమారులు లేరనేటటువంటి బాధతో పుత్రకామేష్టి చేస్తుంటే తండ్రి అయినటువంటి కుశమహారాజు గారు వచ్చి, నీకు కీర్తిని కల్పించగలిగినటువంటి వాడు, మహాయశస్సు నీయగలిగినటువంటి కుమారుడు కలుగుతాడని ఆయన పేరు గాధి అని వరం ఇచ్చారు. ఆ గాధి కుశనాభునికి కుమారుడిగా జన్మించాడు. ఆ గాధి కుమారుడు విశ్వామిత్రుడు. కుశిక వంశంలో జన్మించాడు కాబట్టి ఆయన్ని కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ గాధి కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఆయన సుక్షత్రియుడు జన్మచేత. ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వామిత్రుడు జన్మచేత సుక్షత్రియుడు. అందుచేతనే చాలా కాలం రాజ్యపాలనం చేశాడు. చాలా కాలం రాజ్యపాలనం చేసి ఈ భూమండలాన్నంతటినీ శాసించాడు.
అటువంటి సమయంలో ఒకనాడు ఒక అక్షౌహిణి సైన్యంతో కలిసి భూమి అంతా తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంటే ఏం సామాన్యంగా ఉండదు. ఆయన బ్రహ్మర్షి, మహానుభావుడు. వశిష్ఠ మహర్షి ఉన్న దగ్గర నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం ఆయన యొక్క తపశ్శక్తి ప్రభావితం తరంగాలు వస్తుంటాయి. ఇప్పటికీ అరుణాచలంలో శేషాద్రి స్వామి వారి ఆశ్రమంలో వారి యొక్క సమాధిలోంచి ఆ శక్తి తరంగాలు ప్రసారం అవుతున్నట్టే ఆ శక్తి తరంగాలు వస్తుంటాయి. అక్కడ ఉండేటటువంటి జీవులు పరస్పర శత్రుత్వాన్ని మరిచిపోయి ఉంటాయి. ఒక ప్రాణి వేరొక ప్రాణిని చెనకదు, పులి జింకని హింసించదు, ఎలుకని పాము హింసించదు, కుక్క పిల్లిని తరమదు. ఎందుచేత బ్రహ్మర్షి యొక్క తపోశక్తి తరంగాలు అక్కడ ఉంటాయి. కొన్ని వేల మంది శిష్యులు వశిష్ఠ మహర్షికి, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకి చెందినవారు. వాలకిల్యులు, వైఖానసులు మొదలైనటువంటి వారు ఎందరో అక్కడ ఉంటూ ఉండేవారు. ఎన్ని పర్ణశాలలో, ఎన్ని మృగాలు అలా తిరుగుతుండేవి, ఎన్ని చెట్లు, అన్ని చెట్లు ఫలపుష్పభరితములై ఉండేవి. అందున అక్కడ శబళ అనబడేటటువంటి కామధేనువు, అది అమృతంతో సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతో ప్రతిరోజు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుండేది, హవ్యం జరిగేది, కవ్యం జరిగేది. దాని చేతనే వశిష్ఠ మహర్షి యొక్క జీవనయాత్ర జరుగుతుండేది. అంత పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు, అప్పటికి మహర్షి కారు, విశ్వామిత్ర మహారాజు గారు తన యొక్క సైన్యాన్నంతటినీ బయట విడిది చేయించి తాను సంతోషంగా ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి నమస్కారం చేశారు. వశిష్ఠ మహర్షిని, అయా మీ ఆశ్రమంలో ఉండేటటువంటి చెట్లన్నీ ఫలవంతములై ఉన్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులన్నీ బాగా జరుగుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. అంతేకాని గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ బ్యాంక్ అకౌంట్ బాగానే ఉందా, ఇంట్రెస్ట్ బాగానే వస్తోందా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నటువంటిది ఏదైనా సజెస్ట్ చేయనా అని వారి దగ్గర మాట్లాడకూడదు. అందుకని ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అయ్యా మీ ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషుల యొక్క తపస్సులన్నీ ఏ విఘ్నం లేకుండా సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయా? మీకు ఏ విధమైనటువంటి లోపం లేని రీతిలో ఉదకము మొదలైనటువంటివన్నీ లభిస్తున్నాయా? మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. ఆ మాట తీరుకి విశ్వామిత్రుడు, మహానుభావుడు వశిష్ఠ మహర్షి సంతోషించారు. సంతోషించి, నాయనా నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా అని అడిగారు. రాజధర్మము అంటే ఎంత పన్ను పుచ్చుకోవాలో అంత పన్ను మాత్రమే రాజు ప్రజల దగ్గర నుంచి పుచ్చుకోవాలి. పుచ్చుకున్నటువంటి ద్రవ్యంలో ఒక నయా పైసా కూడా రాజు దుర్వినియోగం చేయకూడదు. ఆ ధనాన్ని వృద్ధి చేయాలి. వృద్ధి చేసినటువంటి ధర్మాన్ని పాత్రులైన వారెవరుంటారో అటువంటి వారికి మళ్ళీ అందచేయాలి. అందచేసి దేశక్షేమాన్ని కాంక్షించాలి. ఇది దీనిని రాజధర్మంతో చక్కగా రాజు తన నడువడిని తెలుసుకుని రాజవృత్తము అని పిలుస్తారు దీన్ని. ఆ రాజవృత్తాన్ని పాటించి రాజ్యపాలనము చేయుట. అలా నువ్వు పరిపాలన చేస్తున్నావా? సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీకు మంత్రులు సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా అని మీరు రామాయణం చదివితే పాత్రలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునేటప్పుడు మీరు ఆ కోణంలో రామాయణం చదవాలి. ఎప్పుడైనా చదివితే ఒక దశరథ మహారాజు గారు భిన్న భిన్న సందర్భాల్లో ఎలా మాట్లాడతారో మీరు చూడాలి. రామచంద్రమూర్తి ఎలా మాట్లాడతారో మీరు చూడాలి. రావణాసురుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో మీరు చూడాలి. శూర్పణఖ మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో మీరు చూడాలి. మాట్లాడి ఆ మాట తీరులో ఉండేటటువంటి తేడాలు మీకు కనిపించాయనుకోండి, మీరు కొన్ని రకాలుగా ఇక మాట్లాడలేరు. ఎందుకంటే అలా మాట్లాడితే మీకు వెంటనే జ్ఞాపకానికి వస్తుంది, ఇది రామాయణంలో శూర్పణఖ మాట్లాడవలసిన మాటలు కదా, ఇది నేను ఎలా మాట్లాడతాను అనిపిస్తుంది మీకు. మీకు రావణాసురుడిలా మాట్లాడబుద్ధి ఇది. రావగతి అసత్ప్రలాపాన్ కరగతీతి ఇది రావణ. ఒకరు బాధపడేటట్టుగా, ఒకరు ఏడ్చేట్టుగా, ఒకరు శోకించేట్టుగా రావణుడు మాట్లాడతాడు. అందుకని అలా మీకు మాట్లాడబుద్ధి ఇది. ఇదేమిటిది, నేను ఇవాళ రావణాసురుడిలా ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది. మాట యందు సౌమ్యత వస్తుంది రామాయణం చదివితే, రామాయణం అర్థం చేసుకుంటే. అసలు మనిషికి ఉండవలసినది అంతకన్నా గొప్ప లక్షణం ఇంకొకటి లేదు. నోరు విప్పి మాట్లాడినప్పుడు అవతల వారు ప్రసన్నులై ప్రీతి చెందేటట్టు మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగి ఉంటే అంతకన్నా గొప్ప యజ్ఞం ఇంకొకటి లేదు. అందుచేత మహానుభావుడు ఈ విషయాలన్నింటినీ వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడి దగ్గర ప్రస్తావన చేశారు. చాలా సంతోషించారు. ఉభయలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
వేసుకున్న తర్వాత విశ్వామిత్ర మహారాజు గారు లేచి సెలవు పుచ్చుకుని నేను బయలుదేరుతానన్నారు. అంటే ఆయన అన్నారు, వశిష్ఠుడు ఒక గొప్ప ధర్మాన్ని చెప్పాడు. సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతాం రాజాత్మతిథి శ్రేష్ఠ పూజనీయ ప్రయత్నత. అతిథి వస్తేనే గౌరవించి తీరాలి. అందుకని గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వారు కానీ, అందున ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంటికి అతిథి వస్తే గౌరవించాలి. ఎందుకంటే అతిథి దేవో భవ అని. అందుకే పెళ్లిలో స్నాతకం చేసుకుంటుంటే గురువుగారు పక్కన కూర్చుని చెప్తూ ఉంటారు, అబ్బాయి మరిచిపోకు సుమా, ఇంటికి అతిథి వస్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వారితో మర్యాదగా ప్రవర్తించు అని నేర్పుతారు. ఎందుకని గృహస్థాశ్రమంలో పెడుతున్నాడు కాబట్టి. ఇది సన్యాసాశ్రమం, బ్రహ్మర్షి. అయినా సరే వశిష్ఠ మహర్షి అక్కడ ఉండేటటువంటి వారందరూ గురుకులంలో ఉన్నతే వశిష్ఠ మహర్షి కూడా పత్నితో కూడుకుని ఉన్నవారే. అందుకని ఆ వచ్చినటువంటి వారిని అతిథిని పూజించడం, అందున భోజన సమయానికి వచ్చినటువంటి వారిని ఆదరించడం అనేటటువంటిది సనాతనమైన ధర్మం కనుక వశిష్ఠ మహర్షి ఒక గొప్ప ధర్మాన్ని చెప్పారు. సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోజ్యతాం రాజాత్వమతిథి శ్రేష్ఠ. అతిథులలో నువ్వు శ్రేష్ఠుడవు. ఎందుకని ఈ భూమినంతటినీ నువ్వు పరిపాలించి రక్షిస్తున్నావు. అటువంటి రక్షకుడవై ధర్మాన్ని నిలబెడుతున్నావు. అటువంటి నువ్వు ఇవాళ ఈ సమయంలో ఆశ్రమానికి వచ్చావు. అందుకని నువ్వు ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళకూడదు, నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్ర మహారాజు గారు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, ఫలమూలేన భగవన్ విద్యతే ఎత్తనాశ్రయే పాద్యేనాచమనీయేన భగవద్ దర్శనేన చ. ఇంకా మళ్ళీ మీరు ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి వశిష్ఠ మహర్షి? నాకు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, త్రాగటానికి నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, అన్నిటినీ మించి మీ దర్శనమైంది. మీరు తినేటటువంటి కందమూలాలు, తేనె ఏమున్నాయో వాటిని నాకు ఇచ్చారు, వాటిని స్వీకరించాను. ఇంకింతకన్నా ఆతిథ్యమే ఉంటుంది. అందుకని నేను చాలా తృప్తి చెందాను. మీరు ఇంతకన్నా శ్రమ తీసుకోకండి, నాకు ఇంతకు మించి ఏదీ అక్కర్లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, మనిషి మనసు ఎలా మారుతుందో గమనించండి. ఏమంటున్నారు విశ్వామిత్ర మహారాజు గారు? ఏమయ్యా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అంటే, నేను దేని చేత తృప్తి పొందాను? మీరు పెట్టిన కందమూల ఫలాలకి తృప్తి చెందాను, తేనెకి తృప్తి చెందాను, అర్ఘ్యానికి తృప్తి చెందాను, పాజ్యానికి తృప్తి చెందాను. అన్నిటినీ మించి మీ దర్శనానికి తృప్తి పొందాను. చాలు చాలు, మీ వంటి బ్రహ్మర్షిని, మహాపురుషుణ్ణి దర్శనం చేశాను. ఇంకింతకన్నా ఏం కావాలి? అందుకని నాకు ఏం అక్కర్లేదు మహానుభావ, మీరు ఆతిథ్యం ఇచ్చినట్టే. వారి మాట్లాడడంలో కూడా ఒక అందం ఉండాలి. నా మొహం మీరేం ఇస్తారులేండి, మేము తినేది వేరుగా ఉంటుంది, మీరు పెట్టలేరు అండం కాదు. మీరు మాకు ఇచ్చారు, మీ దగ్గర ఉన్నవి మాకు ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, తేనె ఇచ్చారు, మీ దర్శనం ఇచ్చారు, ఇంతకన్నా ఏం కావాలి? మాకు అక్కర్లేదు, మేము ప్రీతి చెందాం, బయలుదేరుతాం అన్నారు. నిర్బంధించాడు వశిష్ఠుడు. ఎందుకని? ఏదో నోటి మాటగా మాట్లాడడం కాదు, ఇష్టం లేకుండా ఇదేంటి కాఫీ తాగుతారా కొంచెం అని అడిగి, పాలు ఇవాళ ఇంక తెప్పించలేదు అనుకుంటానే అని భార్య వంక చూసంటే ఏమిటి దాని అర్థం? మీరు అడక్కండి కాఫీ అనే కదా దాని అర్థం. అందుకని అలా మాట్లాడినవాడు కాదు, నోటి వెంట ఏ మాట అన్నాడో ఆ మాటకి కట్టుబడేటటువంటి స్వభావం ఉన్నవాడు. ఈ సమయంలో ఆతిథ్యం స్వీకరించమని నేను అన్నాను, అందుకని మీరు ఆతిథ్యం స్వీకరించవలసిందే, తప్పకుండా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు. అంటే ఏమిటి? ఆయనకి ఏం పెద్ద అయ్యో మహానుభావుడు వశిష్ఠ మహర్షి మనకి ఏదో పెట్టాలి, మనం తినాలి అని కోరికేం లేదు. వారు మహానుభావులు, మహర్షి, ఆశ్రమానికి వచ్చాం, ఆశ్రమానికి అన్న భావన అంతే. కనీసం రుచి మీద కోరిక కూడా లేదప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఏమండి మీ ఆశ్రమంలో మెనూ ఏమిటండి ఇవాళ, ఏం వండుతారు అని ఏం అడగలేదు ఆయన. సరే మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి, మీరు ఏం పెడితే దాన్ని మాకు పెట్టండి అని అడిగారు. ఎంత సాత్వికమైనటువంటి రీతిలో ప్రవర్తన ప్రారంభమైందో చూడండి. ఈ మాటలు అన్న తర్వాత ఆయన శబళని పిలిచారు వశిష్ఠ మహర్షి. శబళ అంటే కామధేనువు యొక్క బిడ్డ. అది వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. ఆ శబళని దగ్గరికి పిలిచారు. పిలిచి ఉష్ణోఢ్యస్యోదనస్యాత్ర రచయ పర్వతోపమాహ మృష్ణాన్నీన చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ నానాస్వాదురసానాంచ షడబానాంస్తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. శబళ, చూసావా ఇవాళ మన ఇంటికి విశ్వామిత్ర మహారాజు గారు అతిథిగా వచ్చారు ఆశ్రమానికి.
వారికి వారి వెనకాతల అక్షౌహిణి సైన్యం ఉంది, గజాలున్నాయి, అశ్వాలున్నాయి. వీటన్నింటికి ఈ సైన్యానికి ఉత్తమోత్తమమైనటువంటి విందుని నువ్వు ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది ఇష్టమో వారికి కావలసినటువంటి పదార్థములను నీవు సృజించు అన్నారు. ఏమిటి శబళ గొప్పతనం? నాకు వంకాయ అల్లం పెట్టిన కూర అంటే ఇష్టం అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. మీ ఇంటికి వస్తే వంకాయ కారం పెట్టిన కూర పెట్టారనుకోండి, నాకు అల్లం పెట్టిన కూర అంటే ఇష్టం అండి అని మనం కదా, అప్పటికి తినేస్తాం. అలా మనస్సులో ఉన్న మాటని తెలుసుకుంటుందిట శబళ. తెలుసుకుని ఏమి సృష్టించింది? చెరుకు కర్రలు సృష్టించిందిట, తేనె సృష్టించిందిట, పానీయములు సృష్టించిందిట. కొండలు పడేస్తే ఎంతంత ఉంటాయో అంతంత అన్నరాసులు సృష్టించిందిట. అవి ఎటువంటి అన్నరాసులు? చల్లారిపోయిన అన్నం కాదుట, పొగలొస్తున్నటువంటి వేడి వేడి సన్నబియ్యంతో వండినటువంటి ముత్యాలు అన్నం వండారా అన్నంతగా ఇలా ముట్టుకుని కలుపుకుంటే మెత్తగా ఉండేటటువంటి అన్నరాసుల్ని సృష్టించిందిట. అందులోకి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు, తాగేవి నాకేవి కొరుక్కు తినేవి, కూరలు పచ్చళ్ళు పులుసులు ఎన్ని కావాలంటే అన్ని పదార్థాలని సిద్ధం చేసిందిట. పళ్ళరసాలు సిద్ధం చేసింది, పాలు సిద్ధం చేసింది, తాంబూలాలు సిద్ధం చేసింది, ఇన్ని సిద్ధం చేసింది. తీరా ఏమనుకున్నారు మనస్సులో విశ్వామిత్ర మహారాజు గారు? మీరు ఏమి పెడితే అది మాకు చాలదా మీరు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు అన్నవాడు ఇన్ని లక్షల మంది సైన్యానికి ఒక శబళ, ఒక గోవు ఇన్నిటిని సృజించి ఉత్తర క్షణంలో పెట్టేస్తే తినేసి మన జీవితంలో ఎప్పుడన్నా తిన్నాను రా ఇలాంటి భోజనమని సైనికులందరూ త్రేణుస్తుంటే మారిపోయింది మనస్సు. ఆశ్చర్యపోయాడు. ఏమి భోజనం పెట్టాడు రా మహానుభావుడు! ఇదనమాట శక్తి విశ్వామిత్రుడి దగ్గర. పొరపాటు మనిషి ఎలా వెడతాడో చూడండి. ఇంత బ్రహ్మర్షిని చూసి నమస్కరించిన వాడు బ్రహ్మర్షి మీద గౌరవం వ్యామోహం మీదకి మళ్ళింది, శబళ మీదకి. ఈ శబళ ఇన్నిటిని సృష్టించింది, ఈ శబళ నాది ఎందుకు కాకూడదనుకున్నాడు. పోనీ అర్థిస్తే వేరుగా ఉండేది. ఒక గమ్మత్తైన మాట ఒకటి మాట్లాడాడు. గవాంశత సహస్రేణ దీయతాం శబళామమ. మహానుభావ వశిష్ఠ, నీకు నేను ఆవుల్ని ఇస్తాను. ఎన్ని ఆవుల్ని ఇస్తాను? 1,00,000 ఆవుల్ని ఇస్తాను. ఎంత మూఢత్వం చూడండి. అది ఇన్ని లక్షల మందికి కావలసిన భోజనాన్ని క్షణంలో సిద్ధం చేసింది. అదే శబళ రేపు సీతారామ కళ్యాణం చేస్తున్నారట. శబళ 1,00,000 గోవుల్ని సృజించు, గోపాలకృష్ణ గారు అయ్యప్ప స్వామి దేవాలయం పేరు మీద దానం చేస్తారు అంటే 1,00,000 గోవుల్ని సృజించదా? ఉత్తర క్షణంలో రంగురంగుల గోవులు కర్రలకు కట్టేసి ఉంటాయి. కానీ 1,00,000 గోవుల్ని ఇచ్చి శబళను అడగడం ఏమిటి అసలు? అసలు అదే పొరపాటు. కానీ మనిషి మనస్సు ఎలా మారుతుందో చూడండి. విశ్వామిత్ర మహారాజు గారిది కూడా మారింది. లంచం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎలా? తనకున్నటువంటి లోభం ప్రవేశించింది, మోహ పెట్టడానికి, బ్రహ్మర్షిని మోహ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 1,00,000 గోవులు ఇస్తాను, నాకు ఆ ఆవునివ్వండి అన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, ఒక నవ్వు నవ్వి, మారింది మనస్సు అని గమనించాడు ఆయన. గమనించి పెద్దలైనటువంటి వారికి అన్నిటికన్నా చాలా సంతోషంగా ఉండేది ఏమిటో తెలుసా అండి? జస్ట్ యాజ్ యూ గో టు ఎ పిక్చర్, సిట్ ఇన్ ది చైర్ అండ్ విజువలైజ్ ది పిక్చర్ ఆన్ ది స్క్రీన్ టు జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, దే ఆల్సో ఎంజాయ్ ఇన్ సీయింగ్ ది వరల్డ్ దట్ ఈస్ ఎవర్ చేంజింగ్. మీరు పడిపోయినట్టే జగత్తులో ఉండేటటువంటి మనుష్యుల యొక్క మారుతున్న స్థితులను చూసి జగద్గురువులు ఆశ్చర్యపోతుంటారు. అందుకు కదా శంకరులు అంటారు, నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితం అతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం. ఉత్తర క్షణంలో ఎవడెళ్ళిపోతాడో తెలియదు. కానీ తామరాకు మీద నీటి బొట్టంత చంచలమైనటువంటి జీవితం కలిగినటువంటి మనుష్యులు ఎన్ని మోహాలు, ఎన్ని భ్రాంతులు, ఎన్ని సంబంధాలు, ఎంత అల్లరి, ఏమి విచిత్రం రా! వీళ్ళందరూ ఈ లోకం నా దృష్టిలో చచ్చిపోయిందిరా, ఈ బంధాలతో ఎన్నడో బతకడానికి కావలసిన పరమాత్మని పట్టుకున్నవాడు ఎవర్రా అంటారు శంకరాచార్యులు వారు. అలా మారుతున్నటువంటి విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్థితిని గమనిస్తున్నారు ఆయన. నవ్వి అన్నారు,
నువ్వు 1,00,000 గోవులు ఇచ్చినా నేను ఈ శబళని ఇవ్వలేనయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి క్రోధం వచ్చింది. కామాత్ క్రోధోభిజాయతే, కోపం వస్తుంది కదా, అందుకని చిన్న కోపం వచ్చింది. మాట చూడండి, మనకి కోపం వచ్చేసింది అనుకోండి ఆఫీసర్ గారి మీద, కోప్పడ్డామా కోప్పడలేదా అన్నట్టుగా భాషలో కొంచెం కరుకుతనం వస్తుంది. అలా అమ్మ ఇది తప్పకుండా చేసేయాలి అన్నారు అనుకోండి, పిలిచి నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారండి రోజు నువ్వు అన్ని మాటలు చెప్తారు అంటాం. అంటే ఏమిటి, నేను తప్పకుండా చేసేస్తానండి అన్నదానికి ఇలా అన్నదానికి తేడా లేదు అంటే చిన్న కరుకుతనం వచ్చింది మాటలో. అలా ఒక మాట అన్నాడు. ఎలా మారుతుందో చూడండి, వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎంత అందంగా రాస్తారో. రత్నం హి భగవన్నేత్ర రత్నహారీ చ పార్థివ తస్మాన్నే శబళాందేహి మమైషా ధర్మతోద్విజ. ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వశిష్ఠ, రాజ్యంలో ఎక్కడైనా రత్నాలుంటే అవి రాజుకే చెందుతాయి. రాజు అని ఎందుకంటారంటే రత్నములు ఆయన సొమ్ము, విలువైనవన్నీ ఆయన దగ్గర ఉండాలి. చాలా విలువైనది రత్నం అయితే ఇంత విలువైన శబళ కూడా రత్నమే. అందుకని రత్నం కాబట్టి అది నా సొత్తు, సహజంగా నువ్వు ఉంచుకున్నావు దాన్ని. ఇప్పుడు ఆ రత్నం ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గరే ఉండాలి, రాజు దగ్గర. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఇప్పుడు ఏమైంది, అర్థించడం మారి చిన్న క్రౌర్యం బయలుదేరింది. నువ్వు ఇచ్చేదేమిటి నేను పుచ్చేసుకుంటానన్న స్టేజ్ వచ్చింది. వస్తే మహర్షి చూసి అన్నారు, బ్రహ్మర్షిలో మాత్రం మార్పు రాకూడదు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. వశిష్ఠ మహర్షి అన్నారు, అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవచ స్వాహాకార వషత్కారో విద్యాశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ అన్నారు ఆయన. నాయన విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నం, ఇదేదో విలువగా దాచుకోవలసిన వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ శబళకి ఈ ఆశ్రమంలో ఉన్న గౌరవం ఏమిటో తెలుసా? అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రాం తథైవచ. హవ్యము అంటే దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సు, కవ్యము అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి భాగము. దేవతల ఆరాధన ఈ పాలతో జరుగుతుంది, పితృదేవతారాధనము ఈ పాలతో జరుగుతుంది. ప్రాణయాత్రాం తథైవచ, ఎంత గొప్ప మాటో చూడండి. నిజంగా నా ప్రాణయాత్ర దీనితో జరుగుతోంది. ఎవరన్నా అంటారండి ఈ మాట? దీంతో బతుకుతున్నానండి అంటాడంతే. ప్రాణయాత్ర జరుగుతోందన్నాడు అంటే ఏమిటి? తనంత తాను నడిచినంత కాలం నడుస్తుంది, కానీ దీని చేత పోషింపబడి నడుస్తోంది. అంటే శబళ పాలు తాగి నడుస్తుంది. అందుకని ఇది నా జీవితమునకు ఆధారమై ఉన్నది. ఈ మాట అన్న తర్వాత ఇక విశ్వామిత్రుడు అడగకూడదు అసలు. ఎందుకని అది ఎటువంటి ఆశ్రమమో, ఎవరి ఆశ్రమమో, ఎంత తేజోవంతమైన ఆశ్రమమో గుర్తిరిగి కదా నువ్వు నమస్కరించి వచ్చావు. ఆ ఆశ్రమానికి అది మూలకందమై ఉన్నది శబళ. ఇది తెలిస్తే ఏమనాలి? క్షంతవ్యో మే అపరాధ, నా అపరాధాన్ని క్షమించండి గురువుగారు, పొరపాటు అయిపోయింది, మీరు శ్రేయోభివృద్ధిగా ఆ శబళని మీరు వాడుకోండి, నా పొరపాటు మన్నించండి అని వెళ్ళిపోవాలి. అందుకని ఎంత అందమైన మాట బ్రహ్మర్షి చెప్పారో చూడండి. హవ్యం కవ్యం తథైవచ, హవ్యము కవ్యము నా ప్రాణయాత్ర, స్వాహాకార వషత్కారో విద్యాంశ్చ వివిధాస్తథా. స్వాహాకారము వషత్కారము అంటే యజ్ఞయాగాది క్రతువులు, ఇక్కడ జరిగేటటువంటి విద్యాభ్యాసము సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత ఈ ఆశ్రమము కానీ, నేను కానీ, నా ప్రాణము కానీ, ఇక్కడ యజ్ఞము కానీ, యాగము కానీ, దేవతారాధనము కానీ, పితృదేవతారాధనము కానీ సమస్తము దీని యందు వశమై ఉన్నాయి. ఇటువంటి ధేనువుని నీకు ఇవ్వడం ఎలా కుదురుతుంది? అందుచేత నేను ఇవ్వలేను అన్నారు. అంటే ఆయన అన్నాడు, 1,00,000 గోవులు కదా ముందన్నాడు. మారలా మనిషిలో ఈ మాట అన్న కొద్దీ పౌరుషం పెరుగుతోంది. ఎందుకని? లోపల నుంచి క్షాత్రధర్మం, లోపల నుంచి క్షత్రియ సహజమైనటువంటి కోపంతో కూడి అధికారముతో కూడినటువంటి కామం పెరుగుతోంది. మామూలు కోరికుండి ఇది వారు తీరిస్తే తప్ప మనం తీర్చుకోలేమురా అన్న కోరిక ఏదో ఒక స్థాయిలో ఆగిపోతుంది. ఎందుకని? అవతలవాడు మనకన్నా పెద్దవాడు, ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అహల్యనివ్వనంటే ఇంద్రుడు ఏం చేస్తాడు? అందుకు ఊరుకుంటాడు. కానీ అవతలవాడు ఋషి ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు వచ్చాడు దర్శనానికి? ఆయన బ్రహ్మర్షి అని వచ్చాడు. ఇప్పుడు ఏమవుతోంది? నేను రాజుని, ఆయన ఋషి. మారుతోంది స్వభావం. నాకన్నా ఆయన తక్కువ వాడన్న భావన వస్తోంది. నేను క్షత్రియుడను, రాజును, నా శాసనమునందున్నవాడు, నా రాజ్యంలో ఒక పర్ణశాల కట్టుకుని ఉన్నవాడు, నా అనుగ్రహం మీద బ్రతుకుతున్నవాడు. ఒక ఆవుని నేను అడిగితే ఇవ్వలేడు. 1,00,000 గోవులు బహుశా సరిపోయి ఉండవు. అందుకు నీ మాట అంటున్నాడు. అందుకని పెంచుతాను కప్ప అని అనుకున్నాడు.
అనుకుని ఆ ఆవుకి వెల పెంచడం మొదలుపెట్టాడు. 14,000 ఏనుగులని ఇస్తాను. ఎలాంటి ఏనుగుల్ని ఇస్తానో తెలుసా? వాటి మెళ్ళల్లో బంగారు తాళ్ళు ఉంటాయి, వాటిని పొడిచి నడపడానికి బంగారు అంకుశములు ఉంటాయి. అటువంటి 14,000 ఏనుగులను ఇస్తాను. 800 బంగారముతో చేయబడినటువంటి రథములను ఇస్తాను. ఒక్కొక్క రథమునకు 4 గుర్రముల చప్పున పూంచబడి ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క గుర్రమునకు స్వర్ణాభరణములతో అలంకారము చేయబడి ఉంటుంది. అటువంటి 800 బంగారు రథాలను ఇస్తాను. 11,000 గుర్రాలు. ఇటువంటి గుర్రాలు మంచి వయస్సులో ఉండి గొప్ప గొప్ప దేశాలలో గొప్ప గొప్ప జాతులలో పుట్టినటువంటి గుర్రాలను ఇస్తాను. 1,000,000 గోవులను ఇస్తాను. 1,00,000 ఏమైపోయింది, 1,000,000కి వెళ్ళిపోయింది. 1,000,000 గోవులను ఇస్తాను. బంగారము వెండి నే చెప్పను, నువ్వు అడుగు, ఎంత కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ వశిష్ఠుడు అడిగితే ఎవరు సృష్టిస్తారు? ఇవి వశిష్ఠుడు కోరుకున్నవాడయ్యుంటే ఆ ఆశ్రమం అరణ్యంలో ఉండక్కర్లేదు, హ్యాబిట్స్ సెంటర్లో ఉండాలి. ఎందుకని? ఎప్పుడో పెద్ద ఎస్టేట్ కింద ఆయన తయారు చేయగలడు. అలా కోరుకున్నవాడు కాదు కాబట్టే తేనెపట్లతోటి, ఆ పెద్ద పెద్ద చెట్లతోటి, పర్ణశాలలతోటి, ఆవులతోటి, సాధుమృగాలతోటి, కొన్ని వేల మంది శిష్యులతోటి, యజ్ఞయాగాది క్రతువులతోటి, హవ్యకవ్యములకు మాత్రమే వినియోగపడేటటువంటి శబళతోటి, అతిథి సత్కారముల కొరకు మాత్రమే ఉపయోగపడింది. ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రాణయాత్ర దీని పాలతో జరుగుతోందన్నాడు. ఆయన కూడా ఎప్పుడు నాకు ఈ భోజనం పెట్టని అడగలేదు శబళని. అటువంటి శబళ వశిష్ఠుడే అడిగితే ఇవన్నీ సృష్టించివ్వదా? అయినా లోపల నుంచి కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము ఒకదాన్నొకటి పెనవేసుకుని పెరిగిపోతున్నాయి విశ్వామిత్ర మహారాజు గారిలో. కోపం ఎక్కువైపోతోంది, ఎందుకు ఇవ్వడని. అందుకని ఇంకా ఇంకా వెలని పెంచుతున్నాడు. ఏమిటి దాని ఉద్దేశ్యం? వింటున్న వాళ్ళు అనుకోవాలి, ఏంటండి ఆయన రాజ్యంలో ఉన్నాడు, పాపం అన్ని ఇస్తా అన్నాడు, 14,000 ఏనుగులు ఇస్తా అన్నాడు, అవన్నీ తీసుకోక ఎందుకండి ఈయనకి, ఓ ఆవుదోడిని ఇమ్మంటే ఇవ్వడం అని అవతల వాడు అనాలి. అందుకని చూడండి, అంటే మనిషిలో ఉండేటటువంటి స్వభావంలో మార్పు ఎలా. నువ్వు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇన్ని ఇస్తాను నాకు శబళను ఎందుకు ఇవ్వమంటున్నాడు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఏదైనా ఇయ్యి, నేను ఇక మాటలాడను. మాటలు ఎందుకు ఇంకా? నేను ఇంకా మాట్లాడాను అనుకో, ఎన్ని మాటలు చెప్పినా నేనేం చెప్పాలి? నేను ఇదే చెప్తాను, ఎందుకంటే నేను ఇంకా అసత్యం చెప్పను కనుక, ఉన్న సత్యమే చెప్పాలి. అందుకని ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పాలి? హవ్యం కవ్యం దాని మీద ఉన్నాయా, స్వాహాకార వషట్కారో విద్యాంశ వివిధాంస్తథా అని చెప్తాలి. నువ్వేం చెప్తావు? రేట్లు పెంచుతావు. ఇంకా కాసేపు ఆగితే ఏం చేస్తావు? అర్ధరాజ్యం ఇస్తానంటావు. కానీ అవన్నీ పుచ్చుకోవాలని నాకు కోరిక లేదు, అందుకని నీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడనన్నాడో చూడండి. అవతలవాని యొక్క స్వభావం అలా మారుతుండగా మౌనమే ఆశ్రయణీయము. అందుకని ఏం చేశారు ఆయన? బ్రహ్మర్షి కనుక మారుతున్న స్వభావం మీద మీరు మరింత విసినికర్రతో విసిరారనుకోండి, మీరు ఇంకా మాట్లాడుతున్నారనుకోండి, అవతల వారిలో ఏం పెరుగుతుంది? కామ క్రోధాలు పెరిగిపోతాయి. ఆఖరికి చిట్ట చివర ఆ క్రోధము అగ్నిహోత్రం అయిపోతుంది. అందుకని ఆ స్థాయి రాకూడదని, ఆ పాపం తన వల్ల కలగకూడదని ఆయన మౌనం వహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఎటువంటి జ్ఞాని కూడా ఎందుకు మౌనం పాటించాలో శాస్త్రం మనకి నేర్పింది, వశిష్ఠుడి జీవిత చరిత్ర. అందుకని మౌనం పాటిస్తే కోపం వచ్చింది మహానుభావుడికి. కామధేనుం వశిష్ఠోపి యదాన త్యజతే ముని తదాస్య శబళాం రామ విశ్వామిత్రోన్వకర్షత. దాని మెళ్ళో తాడు పట్టుకుని సైన్యాన్ని పిలిచి, ఈయన ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటి? రత్నం విభగవన్నేత్ర రత్నహారీ చ పార్థివ తస్మాన్నో శబళాం దేహి మమైషా ధర్మతోద్విజ. ఇది రత్నం, ఇది నాకు చెందుతుంది. ఈయన దగ్గర ఉంచుకున్నాడు ఇన్నాళ్ళు, ఈయన దగ్గర దీన్ని ఉంచవలసిన అవసరం ఏం లేదు. అడిగాను పోనీ ఏవో ఇస్తానని, ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు, తీసుకుపోండి అన్నాడు అని దాన్ని మెడలో పాశం పట్టుకుని గట్టిగా లాగి సైనికులు తప్పజెప్పాడు. దాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే అబలయైనటువంటి స్త్రీ ఎలా ఏడుస్తుందో ఆ శబళ అలా కన్నులంబట నీరు కారుస్తోంది. ఎందుకని? కోరికలు కోరుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలని, రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోదు కామధేనువు. అందుకే మనలాంటి వాళ్ళకి కామధేనువుల్ని ఇస్తే ఎంత ప్రమాదమో చూడండి. నిజంగా మనకి ప్రమాదం, అందుకే భగవానుడు ఇవ్వడు. వీడికి ఇస్తే ప్రమాదం రా పాపం, లేనిపోని ప్రమాదం ఉత్తరక్షణంలో తెచ్చేసుకుంటాడని ఇవ్వరు. ఒక్కొక్కడు ఎంత మౌఢ్యం ఉంటుందంటే చెప్పిన మాట వినడు. ఒక గురువుగారు ఉపన్యాసం చెప్తున్నట్టు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని, రే భగవంతుని ఆజ్ఞ అని ఒకటి ఉంటుంది,
ఆ భగవంతుని ఆజ్ఞ ఎవరు తప్పించలేరు, ఇక్కడ రాసేస్తాడు రా ఈశ్వరుడు అన్నాడు. ఎందుకో వాడికి కోపం వచ్చింది ఆ శిష్యుడికి. ఏమిటి రాసేస్తాడండి, ఏమిటి తప్పదు, ఏమిటి రాశాడు చెప్పండి అన్నాడు. అంటే గురువుగారికి ఆశ్చర్యం వేసి, రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తినాలని రాసిందిరా నీ నుదుటినా అన్నాడు. చస్తే తిన్నాం, మీరు చెప్పారు కదా ఎలా తింటానో చూద్దురు కానీ, ఇది భగవంతుడి ఇక్కడ రాయడం ఏమిటి, నేను పాయసం తినడం ఏమిటి, ఒక్క నాటికి తిన్నాం. ఊళ్ళో ఉంటే ఎవరైనా పొరపాటున పెడతారో నేనే తింటానో, అడవికి పోతానన్నాడు. పోయి అడవికి వెళ్ళి కూర్చున్నాడు. 11 అయింది, ఇంకొక గంట దాటిపోయింది. ఆ గురువుగారు ఓడిపోయారు. ఎందుకు ఆ పిచ్చి అంటే గురువుల మీద క్రోధం. వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయానికి అటుగా బాటసారులు వెడుతూ అటు వస్తున్నారు. అమ్మో వీళ్ళు ఇటు వస్తున్నారు, గభాలను నన్ను పిలిచి పాయసం అనుమానం తినమంటారేమో అని చెట్టు ఎక్కేశాడు. ఆ బాటసారులు వీడి కర్మ కొద్దీ ఆ చెట్టు కిందకే వచ్చారు. కాళ్ళు చేతులు మొహాలు అన్నీ కడుక్కున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, మూటలు ఇప్పారు. ఇప్పితే వాళ్ళకేమి కోరిక పుట్టిందో అందరూ పాయసమే తెచ్చుకున్నారు. తెచ్చుకుని పాయసం విప్పి అందరం కలిసి పాయసం తాగుదామని తాగపోతున్నారు. గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. ఖచ్చితంగా 12 అవుతోంది టైము. అమ్మ బాబోయ్ దారి దొంగలు వస్తున్నారని పారిపోయారు. పారిపోయేటప్పటికి ఆ దారి దొంగలు గుర్రాల మీద వచ్చి మంచి ఆకలేస్తోందిరా, ఇదంతా పాయసం ఉంది తిందామని కిందకి దిగారు. ఒరే ఇందులో ఒక్క చుక్క కూడా ఎవరు తాగినట్టు లేదు, ఒకవేళ ఇందులో ఎవడైనా విషం కలపలేదు కదా అని పైకి చూశారు. ఈయనున్నాడు. నువ్వు ఇలా కిందకి దిగరా అన్నారు. దింపారు. ఎరా నువ్వు ఇందులో విషం కలిపావా అన్నారు. మహాప్రభో నాకు అసలు ఏమీ తెలియదు, వాళ్ళు ఎవరో పెట్టారన్నారు. నువ్వైతే ముందు తాగన్నారు. అయ్యో పాయసం తప్ప ఏదైనా తాగుతానన్నాడు. అమ్మ అయితే వీడికే తెలిసి ఇందులో రహస్యం, నువ్వు తాగుతావా పొడి చేయవా అన్నాడు. ఏం చేస్తాడు, ఖచ్చితంగా 12 పాయసం తాగాడు. వాడికి ఏం అవ్వలేదు, అవ్వాల్సింది అయిపోయింది, చాలదు. అందుకని ఒక్కొక్కడి మూర్ఖత్వం అంతే. ఆ కామక్రోధాలు లోపల విజృంభించిపోయి అనుకోండి, విజృంభించిపోతే ఎంతటి తెంపరి పనినే చేసేస్తాడు. తీసుకుపోతున్నాడు ఆ శబళని. పాపం ఆ ధేనువు ఏడుస్తోంది, కన్నులంబట నీరు కారుస్తోంది. ఏ విధంగా అయితే ఒక అబల ఆర్తనాదం చేస్తుందో అలా ఆర్తనాదం చేస్తోంది. వింటున్నాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు, కానీ చెయ్యకూడదా? చేస్తే ఆయన కూడా కామక్రోధాలకు వశుడైపోయినట్టే లెక్క. వాడిన ఆవెత్తుకుపోతున్నాడు, వాడి సంగతి చూస్తానని ఈయన మంత్రాలు వేసేసి గబగబా సృష్టించేసాడు అనుకోండి. అంటే ఆవు తనకు కావాలన్న కోరిక తనకు ఉన్నట్టేగా, తనకి స్వార్థం ఉన్నట్టేగా. ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కూర్చుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి కామధేనువుకి అనుమానం వచ్చింది. నన్ను విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడా, లేకపోతే వశిష్ఠ మహర్షి పరిత్యజించాడా, నన్ను విడిచిపెట్టాడా? ఎంత గొప్ప అనుమానమో చూడండి. విశ్వామిత్రుడు తీసుకెళ్ళగలడా వశిష్ఠుడు ఇవ్వకపోతే? నేనివ్వను అన్న మాట మీద వశిష్ఠుడు నిలబడితే తరమే విశ్వామిత్రుడికి తీసుకెళ్ళడం. అంటే కామధేనువుకి తెలుసు ఒక రహస్యం. శబళకి క్షత్రియ బలం కన్నా బ్రహ్మతేజం గొప్పది. వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ముందు విశ్వామిత్ర శక్తి సరిపోదు, రాచశక్తి చాలదు. ఎంత అక్షౌహిణీ సైన్యం ఉన్నా నిలబడలేడు. ఇది తెలుసు కాబట్టి ఆయన విడిచిపెట్టకపోతే వీడు నన్ను ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు? ఎందుకు విడిచిపెట్టాలి నన్ను అంటే, నా వల్ల ఏదో పాపం ఉండాలి, లేదా నేను ఏదో పొరపాటు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే నన్ను బ్రహ్మర్షి విడిచిపెట్టారు. నేను పాపం చేశానా, నేను పొరపాటు చేశానా? ఈ రెండూ నేను చేసి ఉంటే నేను క్షమార్పణ వశిష్ఠుడికి చెప్పుకోవాలి. చెప్పుకొని వశిష్ఠుడు బ్రహ్మర్షి క్షమిస్తాడు. క్షమిస్తే నువ్వు ఉండు, నీ తప్పు క్షమించాను అన్నాడా, ఇంకా నేనుండడం నా శక్తిలో ఉండదు, వశిష్ఠుడే చూసుకుంటాడు నా సంగతి. అందుకని నేను వశిష్ఠుడిని అడగాలి వెళ్ళి అనుకుని అది తాడు విడిపించుకొని పరిగెత్తుకుంటూ మరి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. ఏమి ధర్మమో చూడండి నిజంగా. గబగబా వెళ్ళి వశిష్ఠ మహర్షి ముందు నిలబడింది. పెద్ద అంబారావం చేసింది. మేఘం మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో మాట్లాడింది. సత్వాం త్యజామి శబళేనాపి మే సకృతం త్వయా ఏషత్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః. నువ్వు నన్ను విడిచిపెట్టావా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నత్వాం త్యజామి శబళే, నేను శబళ నిన్ను విడిచిపెట్టలేదు. ఆ విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకుపోయాడు. అయితే నువ్వెందుకు నన్ను రక్షించలేదని అడుగుతావేమో. అతను భూమికి ప్రభువు. ప్రభువైనటువంటి వాణ్ణి నిష్కారణంగా అక్షౌహిణి సైన్యంతో ఉన్నవాణ్ణి రాజు విష్ణువాంశలో ఉంటాడు. అందుకని నేను ఎదిరించి అతనితో పోరాటం చేస్తే నా బ్రహ్మర్షిత్వమే అవుతుంది. అందుకని నేను ఎదిరించలేదు. అక్షౌహిణి సైన్యంతో కూడినటువంటి భూమిని శాసించగలిగినటువంటి ప్రభువై ఉన్నాడు విశ్వామిత్రుడు.
తప్పు త్రోవ అతను పట్టాడు, అతని తప్పు అతన్ని కాల్చాలి, అతను దోషం చెయ్యాలి, నిన్ను ఈడ్చుకెళ్ళాలి. అపరాధం చేశాడు, ఇప్పుడు ఏది కాలుస్తుంది? వాడు అపరాధం వాడిని కాల్చేస్తుంది. అందుకని నేను నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు అంది. అంటే ఆవిడంది, అయితే నన్ను నేను రక్షించుకోనా అని అడిగింది. తప్పకుండా రక్షించుకో. ఇప్పటివరకు ఏం సృష్టించింది? విశ్వామిత్ర మహారాజు గారు సైనికులు తినడానికి కావలసినటువంటి సమస్త ఆహారాన్ని సృష్టించింది. ఇప్పుడు నన్ను తీసుకుపోతున్న విశ్వామిత్రుణ్ణి, విశ్వామిత్ర సైనికుల్ని నిర్జించడానికి కావలసిన సైన్యాన్ని సృష్టిస్తానంది. సృష్టించమన్నాడు. తస్య హుంబారవోత్స్పృష్టా పప్లవాశ్యతో నృప నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. విశ్వామిత్ర మహర్షి చూస్తున్నారు. అందులోంచి పప్లవులు అనేటటువంటి వారు అదొక పెద్ద అంబారామం చేసింది. అంబా అని అరిచింది. అరిచేటప్పటికీ శూలాయుధరులైనటువంటి పప్లవులు కొంతమంది పుట్టారు. పుట్టి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్నంతటినీ నాశనం చేసేస్తున్నారు. చూశాడు విశ్వామిత్రుడు. ఓహో, అన్నం పెట్టిన శబళ అనుకున్నాను. అన్నం పెట్టి ఇంకా నోరు ఇలా తుడుచుకుని వచ్చిన సైనికుల్ని చంపేవతల పారేసింది కోపం వస్తే. ఇది కదా శబళ శక్తి అంటే అనుకున్నాడు. రథం దిగాడు, కన్నులు పెద్దవి చేసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకుని ఉంటే వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకోవాలి. కానీ ఇంకా క్షత్రియ ఆభిజాత్యమైనటువంటి క్రోధం లోపల ఉండిపోయింది. అందుకని కత్తి పట్టాడు. నేను ఇలా ఎంతమందిని చంపుతాను, అది క్షణంలో సృష్టిస్తుంది. నేను ఎంతమందిని చంపుతానన్న ఇంగిత జ్ఞానం కోల్పోయాడు. చేతిలో కత్తి పట్టుకున్నాడు. పప్లవుల్ని చాలామందిని సంహరించాడు. అస్త్రాల్ని ప్రయోగం చేశాడు. ఆ అస్త్ర ప్రయోగం చేత సృష్టింపబడినటువంటి పప్లవులు కొంతమంది అటు ఇటు చల్లాచెదరై పారిపోయారు. పారిపోయిన తర్వాత అది పప్లవులతో పాటుగా యవనుల్ని కూడా సృష్టించింది. వారందరూ వచ్చి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని తుడిచిపెట్టేయడం ప్రారంభం చేశారు. అప్పుడు ఆ శబళ వచ్చి వశిష్ఠ మహర్షితో చెప్పింది, చూశావా ఎదురు తిరిగాడు, సైన్యాన్ని సృష్టించాను, విశ్వామిత్రుడు ఓటమి అంచుల్లోకి ఎడుతున్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకా యథేచ్ఛగా సృష్టి చేయి సైన్యాన్ని అన్నాడు. తస్య హుంబారవాజ్జాతా కాంభోజార విసన్నిభా ఊధసత్వర సంజాతా పప్లవా శస్త్రపాణయ యోని దేశాచ్చ యవన శకృద్దేశాచ్చకాస్తథా రోమకూపేషు చమ్లేచ్ఛ హారీతాస్స కిరాతకాః. అది ఊధసత్వర సంజాత పప్లవా శస్త్రపాణయ. అది తస్య హుంబారవాజ్జాతా కాంభోజార విసన్నిభాః. సూర్యుడు ఎలా ఉంటాడో అంత ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కాంభోజ వంశీయులందరూ పుట్టుకొచ్చారు. మళ్ళీ ఒక్క అంబారావం చేస్తే దాని యొక్క పొదుగులోంచి పప్లవులు కొన్ని వేల మంది పుట్టుకొచ్చారు. యోని దేశంలోంచి యవనులు పుట్టారు. అదేవిధంగా గోమయం పడేటటువంటి స్థానంలోంచి శకులు పుట్టారు. దాని యొక్క రోమ కూపాలలోంచి వెంట్రుకలు ఉండేటటువంటి సూక్ష్మమైన రంధ్రాల్లోంచి కొన్ని లక్షల మంది హారీతులు కిరాతకులతో కలిసి పుట్టారు. పుట్టి వారు భూమిని అంతటినీ నింపేశారు. నింపేసి మొత్తం విశ్వామిత్ర సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేశారు. రథం దిగి చూశాడు, నిస్తేజుడైపోయాడు విశ్వామిత్రుడు. కోరలు తీసిన పాము ఎలా పడిపోతుందో, రెక్కలు తెగిన పక్షి ఎలా పడిపోతుందో, రాహువు చేత గ్రసించబడిన సూర్యబింబం ఎలా నిలబడిపోతుందో అలా నిలబడిపోయాడు. ఇది కదా శబళ యొక్క వీర్యం అనుకున్నాడు. అనుకుని ఆశ్చర్యపోయి కొడుకుల వంక చూశాడు. 9 కొడుకులు రథంలో ఉన్నారు. మా తండ్రికి ఇంత బాధ పెట్టాడని 9 కలిసి కత్తులు వరలోంచి తీసి వశిష్ఠ మహర్షి మీదకి పరిగెత్తారు. వశిష్ఠ మహర్షి కూర్చొనున్నారు. ఒక్కసారి 9 పిల్లల వంక చూశారు. చూసి మీద పడుతున్న పిల్లల్ని చూసి పెద్ద హుంకారం ఒకటి చేశారు. అన్నారంతే. ఆయన అలా అనేటప్పటికీ 9 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. చూశాడు, అరేరే ఇది కదా బ్రహ్మతేజస్సు అంటే, ఎందుకురా దిక్కుమాలిన రాచరికం నాకు. ఆయన తలుచుకునే అంటే 9 రాజులు బూడిదైపోయారా? ఒక ఆవు దూడ తలుచుకుంటే భూమి నిండిన సైన్యాన్ని సృష్టించిందా? ఆ తపశ్శక్తి ముందు కోరిక ఏమవుతోంది? మారుతోంది. శబళనే కోరుకున్నాడు, ఇప్పుడేం కోరిక? ఈ రాచరికం కన్నా ఆ వశిష్ఠుడి యొక్క తపశ్శక్తి గొప్పది. ఈ వశిష్ఠుణ్ణి పాడు చెయ్యడానికి, ఈ వశిష్ఠుణ్ణి నాశనం చెయ్యడానికి నాకున్న శక్తి చాలదు. ఇప్పుడు ఏమైపోయింది? శబళ మీద కోరిక పోయింది, క్రోధం మరింత పెచ్చరిల్లిపోయింది. పెచ్చరిల్లిపోయి ఈ వశిష్ఠ మహర్షి అనేటటువంటి వారు లోకంలో లేకుండా చేసేయాలి. ఈయన హుంకారం చేస్తే నా బిడ్డలు భస్మరాసులైపోయారు.
అందుకని ఈయనతో యుద్ధం చేయడానికి మామూలమైన అస్త్రశస్త్రాలు సరిపోవు, ధనుర్వేదంలో ఉన్న సమస్త్రాస్త్రాలు నాకు తెలియాలి, అందుకని బయలుదేరుతానన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళాడు. ఒక కుమారుని పిలిచాడు. ఒరే నాన్న, నువ్వు మిగిలేవురా, నువ్వు క్షాత్రియ ధర్మం ఛాత్రధర్మంతో రాజ్యం చెయ్యి అని సింహాసనం మీద కూర్చోపెట్టాడు. తను హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగత్వా హిమవత్ పార్శ్వం కిన్నరోరగసేవితాం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ. అక్కడికి వెళ్ళి ఆ హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని కిన్నరులు ఉరగులు వాళ్ళందరూ తిరుగుతున్నటువంటి ఆ పర్వత శిఖరం మీద మహాదేవుడైనటువంటి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎందుకని? లోపల కడుపు మంటుంది వశిష్ఠుణ్ణి జయించాలని. తపస్సు చేస్తే పరమశివుడికి ఏమిటి, లోపల కోరిక ఆయనకు అనవసరం. తపస్సు చేశాడా లేదా? అంత ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. కేనచిత్వదకాలేన దేవేశో వృషభధ్వజ దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం కిమర్థం తపసే రాజన్ బ్రూహియత్తే వివక్షితం వరదోస్మి వరోయస్తే కాంక్షిత శోభిదీయతాం. వృషభధ్వజుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమై, విశ్వామిత్ర, ఈ దేనికోసమయ్యా ఇంత ఘోరమైన తపస్సు చేశావు నా దర్శనానికి? నీ మనస్సులో ఏం కోరికుంది చెప్పు, నీకు ఏ కోరికుంటే ఆ కోరికని తీర్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇతి తుష్టో మహాదేవా ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషదజ్జుష్ట రహస్య ప్రదీయతాం. మహాదేవా, నిజంగా నువ్వు నా తపస్సు పట్ల ఆనుకూల్యమును వహించిన వాడివైతే, ప్రీతి చెందినవాడవైతే, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందను. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, అస్త్రాలంటే బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, గరుడాస్త్రం, ఇలాంటి అస్త్రాలు ఎన్నున్నాయో, ఎన్ని రకాల పిడుగులున్నాయో, ఎన్ని రకాలైనటువంటి మొన్న చెప్పానే రోకళ్ళల్లాంటివి రాక్షసాస్త్రాలు మొదలైనవి ఎన్నున్నాయో, ఎన్ని ఆయుధాలున్నాయో, అవన్నీ రహస్యంతో సహా సాంగోపాంగోపనిషదస్య రహస్య ప్రదీయతాం. నాకు ఆ రహస్యములన్నీ భాషించాలి. నువ్వు కూర్చోపెట్టి క్లాస్ చెప్తానంటే కుదరదు. నీకు ఒక్కొక్కటి నేర్పుతాను రా, బ్రహ్మాస్త్రం ఇది ఉపదేశం తీసుకో, మంత్రం చెప్తాను అంటే కూడా నేను పుచ్చుకోను. నువ్వు తథాస్తు అనాలి, నాకు వచ్చేయాలంతే, అన్ని ఇన్స్టెంట్గా వచ్చేయాలి. ఎందుకో నా కోపం ఆగట్లేదు, నేను వెళ్ళిపోవాలి, వశిష్ఠుడి మీద ప్రయోగం చేయాలి అవన్నీ. యదితుష్టో మహాదేవ, నిజంగా నా తపస్సు నీకు ప్రీతి కలిగిస్తే అలా అలా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏ వెర్రితో చేస్తే ఏమిటి, గొప్ప తపస్సు చేశావు, నాకు అనవసరం. తథాస్తు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అవుతుందన్నాడు. ఏమైంది? ప్రపంచంలో ఉన్న సమస్తాస్త్రములు ఆయనకి భాషించాయి లోపల. వెంటనే పౌర్ణమి నాడు సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలా ఉప్పొంగాడు. ఎందుకని? ఇప్పుడు పడతా వశిష్ఠుడి పని, ఇది సంతోషం. గబగబా రథం ఎక్కాడు, బయలుదేరి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. చూశాడు, ఓహో చెట్లు, ఎక్కడ చూసినా పళ్ళు, లేళ్ళు, దుప్పులు, జింకలు అన్నీ ఆడుకుంటున్నాయి. యజ్ఞం జరుగుతోంది, యాగం జరుగుతోంది. శిష్యులందరూ కూర్చుని ఏదో చక్కగా వేదం అంతా నేర్చుకుంటున్నారు. గురువులు కూర్చుని అరుగుల మీద వేదం చెప్తున్నారు. చెట్ల మొదళ్లలో అరుగుల మీద కొందరు కూర్చున్నారు, శిష్యులు కింద కూర్చున్నారు. ఇంత పవిత్రమైన వాతావరణం. కానీ ఈ పవిత్రత విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్సుకి శాంతినివ్వలేకపోయింది. చూశారా, ఎక్కడుండాలి శాంతి? ఇక్కడుండాలి. అందుకే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఇక్కడ శాంతి లేనప్పుడు ఎక్కడికెడితే శాంతి వస్తుంది? ఇక్కడ ఉండాలి ముందు ప్రాథమికంగా. అది చూశాడు, కడుపు మంట మరింత పెరిగిపోయింది. నా కొడుకుల్ని కాల్చాడు, నన్ను ఓడించాడు, దూడనివ్వనన్నాడుగా శబళని, చూడెంత ఆనందంగా ఉన్నాడు. మామూలుగా ఏదో వశిష్ఠ నేను వచ్చానని కూడా చెప్పను అని అస్త్రప్రయోగం మొదలుపెట్టేశాడు. తిన్నగా పిడుగుపడినట్టు వచ్చేసి అందరూ కూర్చునున్నారు. అకస్మాత్తుగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, సునామీ వస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి అస్త్రములన్నీ వచ్చి పడిపోతున్నాయి. పడిపోతుంటే ఆ వెలుగులకి ఆశ్రమం అంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపల దగ్ధమైపోయి బూడిద కుప్ప అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మునులు, ఆ గురువులు, శిష్యులు, లేళ్ళు, జింకలు అన్నీ తలకోదారి పెట్టి అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఒక్క వశిష్ఠ మహర్షి ఒక్కరే మిగిలారు. ఆయన బయటికి వచ్చి అరుస్తున్నారు, పరిగెత్తకండి పరిగెత్తకండి, నేను చూస్తాను ఏ ఉపద్రవం వచ్చిందో, నేను ఆలోచిస్తాను, ఆగండి ఆగండి అంటున్నారు. కానీ ప్రాణాల మీద తీపి వశిష్ఠుడే వచ్చి అరుస్తున్నా ఆయన మాట వినేవాళ్ళు లేరు. ఎందుకని ఆకాశంలోకి వచ్చి పడిపోతున్నాయి అస్త్రాలు. ఏ ఉపద్రవం వచ్చిందో తలకొక దారి పట్టి అరణ్యాల్లోకి పారిపోయారు.
ఆయన వచ్చి నిలబడ్డారు. చూశాడు విశ్వామిత్రుడు. ఈ తరుణం కోసమే చూస్తున్నాను వశిష్ఠ, మామూలుగా చంపను నిన్ను, ఏకకాలమునందు ఎన్ని అస్త్రములు ప్రయోగిస్తానో చూడు నీ మీద అని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమిటి కడుపులో మంట, తన కొడుకులు బూడిదైపోయారు. ఆగ్నేయాస్త్రం ఏం చేస్తుంది? కాల్చి బూడిద చేసేస్తుంది. అందుకని ముందు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వచ్చేస్తోంది నిప్పులు కక్కుతూ. బ్రహ్మర్షి వశిష్ఠుట ఇలా కూర్చునున్నారు. కూర్చునున్నవారు కనీసం ఇలా పైకి లేవలేదట. అదేంటో అలా వేసేస్తున్నామని ఇలా బ్రహ్మదండం పెట్టి తపస్సు చేసుకుంటున్నటువంటి వారు అలాగే ఉండి చూశారట. ఒక్కసారి క్రోధమూర్ఛిత, కోపం వచ్చిందిట. ఏమిరా తొంటరి పని, ఇన్ని సంవత్సరముల నుంచి కష్టపడి ఆశ్రమాన్ని పెంచి పెద్దది చేశాను, ఇటువంటి ఆశ్రమాన్ని ఒక్క క్షణంలో బూడిద చేసేసావు. ఏదైనా నిలబెట్టడానికి, కాపాడడానికి, దాన్ని వృద్ధి చెయ్యడానికి చాలా కాలం పడుతుంది. నాశనం చేసేయడానికి ఒక్క క్షణం చాలు. చూసారా, విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి అడ్డుపెట్టి కోపోద్రిక్తమైన మనస్సులు ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాయో చూపిస్తారు మహర్షి వాల్మీకి. ఒక్క క్షణంలో బూడిద చేసేసావు, చూడు నిన్నేం చేస్తాను అన్నారు. ఆగ్నేయాస్త్రం వచ్చేస్తోంది, ఆ చేతిలో బ్రహ్మదండం ఉంది. నేను లేచి మళ్ళీ ఒక ధనస్సును ఒకదాన్ని సృష్టించి నేను కూడా నీల బాణాలు ధనస్సు పట్టుకోనా, నేను వీడి ఎందుకురా అన్నారు. అని ఆ బ్రహ్మదండాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. బ్రహ్మదండం మీకు తెలుసు కదా, ఇలా చెయ్యి పెట్టుకుంటారు, ఇలా వంపుగా ఉండి కింద కర్రలా ఉంటుంది. దాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. అదిట వశిష్ఠ మహర్షి పట్టుకుంటే బ్రహ్మదండంలా కనపడలేదుట. ఆ రోజున సమస్త లోకములను శాసించగలిగినటువంటి యమదండం పట్టుకున్నట్టు పట్టుకున్నారట. తేజోమూర్తి ఇలా పట్టుకుంటే ఆగ్నేయాస్త్రం తిన్నగా వచ్చింది. నీళ్లు పెద్ద సముద్రం వచ్చి పడిపోతే ఎలా చల్లారిపోతుందో అలా చల్లారిపోయి బ్రహ్మాస్త్రంలోకి వెళ్ళిపోయింది. కడుపు మండిపోయింది విశ్వామిత్రుడికి. బూడిదైపోతాడనుకున్నాను. పోని తను కూడా ఏదో మంత్రం వేయడం కాదు, బ్రహ్మదండం అడ్డెడతాడా అంటే అంత చులకనైపోయానా నేను? ఇంత ఆగ్నేయాస్త్రం వేస్తే, ఇంత తపస్సు చేస్తే ఇంకా కోపం వచ్చేసింది. చూడండి క్రోధం ఎలా పెరిగిపోతుందో చూడండి ఒక వ్యక్తిలో. ఎవరు? ఈ విశ్వామిత్రుడు. నీ అర్ఘ్యం పాద్యం నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇంత ప్రబల శత్రువు ఇవాళ ఎన్ని వేసేశాడో తెలుసా అండి? వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పశుపతం తథా ఐషీకంచాపి చిక్షేప కుపితో గాధినందన మానవం మోహనం చైవ గాంధర్వ స్వాపనం తథా జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే. ఎన్ని అస్త్రాలున్నాయో అన్నీ వేసేస్తున్నాడు. శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవచ పైనకాస్త్రంచ దయితం శుష్కార్ధ్రే అశనీవుభే చండాస్త్రమధ పైశాచం క్రౌంచమస్త్రం తథైవచ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవచ వాయవ్యమధనం చైవ అస్త్రం హయశిరస్తథా శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రంచ కాలాస్త్రమధ దారుణం త్రిశూలమస్త్రం ఘోరంచ కాపాలమధ కంకణం ఏకన్యాస్త్రాన్ని చిక్షేప సర్వాణి రఘునందన. క్రౌంచాస్త్రం వేసేశాడు, ఐంద్రాస్త్రం వేసేశాడు, ఆగ్నేయాస్త్రం వేసేశాడు, వారుణాస్త్రం వేసేశాడు, మానవాస్త్రం వేసేశాడు, చలిపిడుగు వేసేశాడు, పొడిపిడుగు వేసేశాడు, కంకాళం విసిరాడు, ముసలం విసిరాడు, ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద గదలు విసిరాడు, ధనస్సులు విసిరాడు, అస్త్రాలు విసిరాడు. అన్ని ఒకదాని వెంట ఒకటి వేసేస్తున్నాడు వశిష్ఠుడి మీద. ఎందుకని? ఉపనిషదశ్చ రహస్య ప్రదీయతాం అన్ని భాషించాలని అడిగాడు. లోపల ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని వేసేస్తున్నాడు. దెబ్బ తింటాడేమో, అమ్మ బాబాయ్ అంటాడేమో ఒకదానికైనా అని. లేవడు, ఇలాగే పట్టు కూర్చున్నాడు, ఏదో టార్చ్ లైట్ పట్టుకున్నట్టు. వస్తున్నాయి అన్నీ, అందులోకి వెళ్ళిపోతున్నాయి, అన్నీ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతున్నాయి. చూశాడు, తన దగ్గరున్నవన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉన్నది ఒక్కటే, బ్రహ్మాస్త్రం ఒకటే మిగిలింది. కడుపు మండిపోయింది. ఇంకా తప్పదు, వేసేయాలి బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తున్నట్ట విశ్వామిత్ర మహర్షి. సముద్రములు గూర్నిల్లేట, పర్వతములు బద్దలైపోయేట, ఆకాశం అంతా కూడా వ్యాకులం అయిపోయిందిట. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు, ప్రాణాలు, అన్ని జీవులు ఒక్కసారి లోపల క్షోభ పొందేట. బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తివంతమైనటువంటి అస్త్రం అది. ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు వశిష్ఠుడి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది. స్వామి వశిష్ఠ మహర్షి మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నారు. కూర్చుని ఒక్కసారి మళ్ళీ అలాగే పట్టుకున్నారు. వచ్చేసింది ఆ బ్రహ్మాస్త్రం. వచ్చేసి నిశ్శబ్దంగా బ్రహ్మదండంలోకి దూరిపోయింది. దూరిపోతే ఆయన అలాగే ఓ చిన్న కర్ర ముక్క ఆయన పట్టుకున్నది, అలా పట్టుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని. బ్రహ్మాస్త్రం కూడా వెళ్ళిపోయింది. చూశాడు, అయిపోయింది.
ఇంకేం లేవు. దీపావళి సామాన్ అంతా అయిపోయిన తర్వాత తండ్రి మీద కోపం వచ్చిన కొడుకుంటాడే, అలా వాల్మీకి రచనా వైచిత్రి చూడండి. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమి అన్నాడు. చెయ్యి దిక్కుమాలిన క్షత్రియ బలం, ఎవడికి కావాలరా ఇది? ఎన్ని అస్త్రాలు నేర్చుకున్నాను రా తపస్సు చేసి. లేవడు కనీసం, ధనస్సు అట్టుకోడు, ఓ కత్తి అట్టుకోడు, ఓ బ్రహ్మదండం ఇలా పెట్టాడా? దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమి. ఇన్ని అస్త్రాలు వేస్తే అన్ని లాగి పారేశాడు ఆ బ్రహ్మదండంలోకి. ఎందుకు పనికిరాదురా ఈ క్షత్రియ బలం అన్నాడు. ఆ రథం దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత బాధ వచ్చేసిందంటే మనస్సు వ్యాకులం అయిపోయింది. ఏం చెయ్యాలి వశిష్ఠుడిని అర్థం కాలేదు. ఇంకా ఒక్కటే ఆలోచనకు వచ్చాడు. ఏమిటి వశిష్ఠుడి గొప్పతనం? బ్రహ్మర్షి. నాకేమిట్లేదు, నేను బ్రహ్మర్షిని కాను, అందుకేగా కూర్చుని బ్రహ్మదండం పెడితే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను, నేను అవుతాను బ్రహ్మర్షిని అన్నాడు. అంత తేలిక బ్రహ్మర్షి అవ్వడం? ఇన్ని కామక్రోధాలు లోపల పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్కసారి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. సదక్షిణాం దిశంగత్వా మహిష్యా సహ రాఘవ తథాప పరమం ఘోరం విశ్వామిత్రో మహోత్తప. దక్షిణ దిక్కుకెళ్ళి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే ఇంకా సామాన్యమైన తపస్సు కాదు. ఆ తపస్సులో ఎన్నాళ్ళు కూర్చున్నట్టు అలాగా. అంటే ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు పాటించాడు. భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు, పెద్ద భార్యని తీసుకుని వెళ్ళి పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మా లోకపితామహాహ, బ్రహ్మగారు సంతోషించేటట్టుగా 1000 సంవత్సరములు కూర్చుని తపస్సు చేశాడు. అన్ని నియమాలు పాటిస్తూ భార్యతో ఉంటే ఈ కాలంలోనే ఆయనకి 4 కుమారులు కూడా పుట్టారు. హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడంటే అన్ని నియమాలు పాటించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బో ఏమి తపస్సు చేశాడు రా మహానుభావుడు అనుకున్నాడు. ఆయనకి రాగద్వేషాలు ఉండవు. తపస్సు చేశాడా లేదా వాళ్ళకి కావలసింది. తపస్సు చేశాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు. పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మాలోక పితామహాహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసాత్వాం తు రాజర్షిరితి విద్మహే. నాయన, నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేత రాజర్షి లోకాలన్నింటినీ గెలిచావు. ఇవాళ నుంచి నిన్ను రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు. విశ్వామిత్ర మహారాజు అని పిలవరు, రాజర్షి విశ్వామిత్రుడు అంటారన్నారు. చిన్నబుచ్చుకున్నాడు. ఏమిటో 1000 సంవత్సరాలు తపస్సు చేశాను, ఏమైంది చేస్తే? రాజర్షి అన్నాడు బ్రహ్మగారు నన్ను. ఇంకా ఎప్పటికీ రాజర్షి నుంచి ఋషి అవ్వాలి, ఋషి నుంచి మహర్షి అవ్వాలి, మహర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి, ఇంకా ఎన్ని ప్రమోషన్లు వస్తే క్లర్క్ అవుతాడు అని బెంగ పెట్టుకుని అయ్య బాబో ఇంకా అంత తపస్సు చెయ్యాలి అనుకున్నాడు. ఆ రాజర్షిత్వం ఆయనకి ఏమీ తృప్తినివ్వలేదు. ఇదే సమయంలో ఆ దక్షిణ దిక్కున అలా ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. రాజర్షిని మాత్రమే అవగలిగాని మళ్ళీ తపస్సు చెయ్యాలి నేను, ఘోరమైన తపస్సు అనుకుంటున్నాడు. ఇంతలో ఇక్ష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకువు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుగారికి ఒక కోరిక కలిగింది, శరీరం మీద వ్యామోహం. అందుకనేమిటి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతే చాలదు, మిగిలిన వాళ్ళకన్నా ఏదో తనకొక కొత్తతనం ఉండాలి. నా వంశంలో పూర్వీకులందరూ స్వర్గానికి వెళ్ళారు, నేను స్వర్గానికి వెళితే ఎలాగా? అందుకని నాకేదో కొత్తతనం ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి? నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరం ఇక్కడ పడిపోకూడదు. అందుకని అలాంటి యాగం ఏదైనా ఉంటే చేస్తానని కులగురు ఎవరు పురోహితుడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నాకు ఒక కోరిక ఉందండి, మీరు నన్ను తప్పకుండా కోరిక తీర్చాలి, నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను, కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకానికి పంపించాలని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి, ఎంత గొప్ప సంభారాలన్నా పట్రా, నువ్వు ఎంత మహారాజు అయినా కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో లేదు. ఈ శరీరం ఎవరిదైనా పడిపోతుంది, పడిపోయిన తరువాత మాత్రమే స్వర్గలోకంలో శాశ్వత నివాసం. అందుకని దీంతో స్వర్గానికి వెడతానంటే అది కుదరదు, అలాంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదన్నాడు. అనేటప్పటికి ఆయనకి గురువు మీద కోపం వచ్చింది. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి పట్టుకుంటారు, అన్నీ ఒకే దేవుని యొక్క వివిధమైనటువంటి వెలుగు కిరణములు అని గ్రహించలేరు. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పూజ చేసి ఈ దేవుడి కన్నా ఇంకో దేవుడు ఎవరో వచ్చాడు కొత్తగా,
కొత్తగా వచ్చిన దేవుడు కొంచెం లేసీస్ ఫెయిర్, చాలా తేలిగ్గా వరాలు ఇస్తున్నాడని ఇంకోటి చెప్తాడు, వీడికన్నా ప్రాజ్ఞుడు వాడు. ఇక్కడ మానేస్తాడు, అక్కడ కడతాడు, కానీ వీడే ఆ రూపంలో ఉన్నాడు. వాడు కనిపెడతాడు, అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాడు రోయ్ వీడని. మళ్ళీ కొన్నాళ్ళు అవుతుంది, ఇక్కడ మానేస్తాడు. ఎవరో గురువుగారు వచ్చారు ఊళ్ళోకి, ఆయన ఏదో చాలా చెప్తున్నట్ట, ఆయన దగ్గర ఉపదేశం పుచ్చుకుంటే అన్నీ అయిపోతాయిట. అందుకని వెడతాడు. అందుకని వెళ్ళి వీడు రూపాయి పావలా ఇస్తాడు. వీడికి కోట్ల రూపాయలు, పిల్లలకు ఉద్యోగాలు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు వాడే చేసుకోగలడు కదా తపశ్శక్తి ఎట్టి. అందుకని ఇవన్నీ వచ్చేటట్టుగా ఉపదేశానికి ఎడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ 10 రోజులో 15 రోజులో తిరుగుతాడు, అయిపోయింది, మొహం మొత్తేస్తుంది. కొత్త గురువు గారు ఇంకోళ్ళు ఉన్నారు, అక్కడికి ఎడతాడు. ఇక ఇదే త్రిశంకు అంటే. మూడిటి యందు శుద్ధి ఉండాలి. వేటి యందు? వాక్కు, మనస్సు, త్రికరణ శుద్ధి అంటారే, మనోవాక్కాయ కర్మల యందు శుద్ధి ఉండాలి. ఇవి మారుతూ ఉండడమే త్రికరణముల యందు శుద్ధి లేకపోవడం. అందుకని వశిష్ఠుడిని వెళ్ళి అడిగాడు కులగురువు, ఆయన చెప్పిన మాట వినాలి. అయ్యో కుదరదా గురువుగారు, నన్ను మన్నించండి, అయితే నేను కూడా పూర్వీకుల్లాగే యజ్ఞయాగాదులు చేస్తాననాలి. అలా అనలేదు. మీరు చేయించలేరా, అయితే నేను ఇంకోడిని చూసుకోనా అన్నాడు. వశిష్ఠుడు ఒక ఈడ్రా వీడు విర్రేళ్లే ఉన్నాడు, ఇంకోడిని చూసుకోనా అంటాడేమిటి? వేదం అనేటటువంటిది ఒకటి ఉంది అక్కడ, అందులో లేనిది ఎవడు ఇవ్వలేడు కదా. నేను కులగురువుని, ఉన్న మాట చెప్పాను, ఇంకోడిని చూసుకోనా అంటే నాకు చేతకాని వాడు చేసేవాడా అన్నట్టుగాను ఊరుకున్నారు. అందుకు వశిష్ఠుడిని వదిలేశాడు. పోనీ వశిష్ఠుడిని వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన 100 కొడుకులు, ఒక్కొక్కడి ప్రవర్తన ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఆ 100 కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు పాపం వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ప్రత్యాఖ్యాతోస్మి గురువునా గురుపుత్రస్తథైవచ అన్యాంగతిం గమిష్యామి స్వస్తివోస్తు తపోధనాహ. అయ్యా మీరు నా కోరిక తీర్చాలి, ఎందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, శరీరంతో నన్ను స్వర్గానికి పంపించమని అడిగాను. ఆయన అన్నారు అలా కుదరదయ్యా అన్నారు. మీ దగ్గరికి వచ్చాను, ఎంత గొప్ప యజ్ఞమైనా చేస్తాను, నన్ను పంపించండి శరీరంతో అన్నారు. అంటే వాళ్ళు మొహం చిట్లించుకుని అన్నారు, నీకు బుద్ధుందిరా అసలు, నీకు కులగురువు వశిష్ఠుడు, ఆయన మా తండ్రి, మాకు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన, బ్రహ్మర్షి. ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం, కానీ తండ్రి గారు చెయ్యనన్న పని, నీ కులగురువు చెయ్యనన్న పని, మా తండ్రి చెయ్యనన్న పని మేం చేసి దీన్ని స్వర్గానికి పంపించమా శరీరంతో? అది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? అలా వెళ్ళడం కుదరదు, అది జరిగే పని కాదు, దాన్ని అంగీకరించదు శాస్త్రం. మమ్మల్ని అడుగుతామేంటి? అందుకని కుదరదన్నారు. అంటే పోనీ వెళ్ళిపోవాలి కదా. ఈయన అన్నాడు, ఏం చేస్తాను, మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, మా గురువుగారు కుదరదన్నారు. గురుపుత్రులు కదా మీ దగ్గరికి వచ్చాను, మీరు నేనేం చెయ్యను మరి. అందుకని ఋషిపుత్రాస్తు చుత్వా వాక్యం ఘోరాభిసంహితం శేపు పరమ సంక్రుద్ధ చండాలత్వం గమిష్యసి. మీరు కూడా కుదరదు అంటే నేను ఇంకో గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు ఇలా గురువుల్ని మారుస్తూ తిరుగుతానంటే ఏమిటి అస్తమానం, అందుకని నువ్వు చండాలుడవగుదువుగాక అని శపించారు. ఈ మాట వాళ్ళు అనగానే సూర్యోదయం అయింది. మరునాడు రాజాభరణములతో చక్కగా ఉండేటటువంటి రాజుగారి యొక్క శరీర కాంతి పోయింది, నల్లగా అయిపోయాడు. ఒంటి మీద పెట్టుకున్న ఆభరణములు బంగారమువన్నీ ఇనుముతో చేసినటువంటి ఆభరణములు అయిపోయాయి. ఎర్రటి జుత్తు అయిపోయింది, ఎర్రటి కళ్ళు, భయంకరంగా అయిపోయాడు. చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు. వాళ్ళు ఇదేంటి ఇలా అయిపోయాడు రాజుగారిని. పారిపోతే పాపం ఆశ్వరూపంతో అలాగే తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఈయన్ని అడిగాడు, ఏమని? అయ్యా నేను చాలా ధార్మికంగా పరిపాలించానండి, ఇన్ని చేసినా ఇంత జరిగినా మార్పు రాదు ఒక్కొక్కళ్ళు. వాడు ఎంత దెబ్బ తిననివ్వండి, వాడు మాత్రం ఇంకా కింద పడ్డా సరే నేను మీదే ఉన్నానంటాడు. వాడిని మీరు మార్చలేరు, మీరు ఎన్ని చెప్పండి, వాడి చివరికి అన్నీ విని ఒకటే మొదలెడతాడు. చూసారా, అదేనండి నేను అంటున్నది, నిన్న తప్పులు వేస్తారంటాడు వాడు. మీరు ఎంత చెప్పండి వాడు తప్పు ఒప్పుకోడు. ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నేను సత్యంగా పరిపాలించాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, గురువులను ఆరాధించాను, నా తప్పేముంది చెప్పండి, నేను ఏమన్నా ముందే పోని పై వాళ్ళని వెళ్ళి ఎవరినన్నా అడిగితే వశిష్ఠుడు తప్పట్టుకోవచ్చు. వశిష్ఠుడిని అడిగాను, ఏమని? నన్ను శరీరంతో పంపించమయ్యా, యజ్ఞం చేసుకుంటానన్నాను. కుదరదన్నాడు. అంటే నేనేం చేశాను, పోన్లే వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదాం, మళ్ళీ బయట వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు, ఏదో ఇంట్లో బ్రహ్మగారిని మార్చేసినట్టు, అందుకని వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదామని వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళాను. పోనీ వాళ్ళు పంపించచ్చు కదా. వాళ్ళేమన్నారు, మా నాన్నగారు చెప్పండి మేము చేస్తామా, అది వేదంలో లేదు, శాస్త్రంలో లేదు, నిన్ను పంపించాం శరీరంతో, కుదరదన్నారు. ఏం చేస్తాను, పైగా పోనీ పంపించకపోతే వదిలేసే, నన్ను ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని ఇచ్చారు, శాపం ఇచ్చేశారు.
ఎంత ధార్మికంగా పరిపాలించానో తెలుసా అండి? ధార్మికంగా పరిపాలించిన వాడైతే ఏం తెలియాలి? అధర్మమైన కోరికలు గురువుగారిని కోరకూడదు అసలు. అందుకని ఇటువంటి వాడిని ఇలా అయిపోయాను. చూసారా నా బ్రతుకు ఎలా అయిపోయిందో? మీరు తప్ప నాకు గతి లేదు, మీరే నన్ను రక్షించాలన్నాడు. విశ్వామిత్రుడికి కడుపులో కోరిక ఏమిటి? వశిష్ఠుడు పంపించలేనన్నాడు సశరీరంతో స్వర్గానికి. ఎలాగో నేను వశిష్ఠుడి మీద అస్త్రాలేసి ఏం చేయలేకపోయాను. వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకం అనుకోవాలి. నీకేం పర్వాలేదు అబ్బాయి, నేను పంపిస్తానన్నాడు. ఎలా పంపిస్తాడు? దానికేం అలా పంపించడానికి మార్గాంతరం ఏం లేదు. అందుకని ఎలా పంపిస్తాను నేను మాత్రం అని ఆయన అనుకోలేదు. ఆయనకి కావలసింది ఒకటి, కడుపులో అక్కసు. వశిష్ఠుడు పంపనన్నాడు, ఇలా శాపం ఇచ్చి మార్చేశాడు. అందుకని నేను మాత్రం నిన్ను పంపించి తీరుతాను అని గురుశాపకృతం రూపం యదిదంత వర్తతే అనేన సహరూపేణ శశిశరీరో గమిష్యసి. నిన్ను ఎలా పంపిస్తానో తెలుసా? నీ గురువు నీ గురుపుత్రులు నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపలేక కోపం వచ్చి శాపం ఇచ్చి ఏ శరీరాన్ని ఇలా మార్చారో మార్చిన ఈ శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నిన్ను మళ్ళీ మామూలుగా క్షత్రియుడిగా మార్చి కూడా కాదు, ఇలా ఉండగానే ఈ నల్లటి ఆకారంతో ఇనపాభరణాలతో పంపిస్తాను. చూడు విశ్వామిత్రుడు అంటే ఏమిటో అన్నాడు. ఎవడైతే ఆయనకి ఎందుకు పని అవుతుంది కావాలంతే. అందుకని ఆయన ఏం చేశాడు? అయ్యా నాకు తెలుసండి మీ అంత మహానుభావుడు ఎక్కడుంటాడు, ఇక్కడే కూర్చుంటాను చెట్టు కింద, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తానని కూర్చున్నాడు ఆయన. ఈయన ఏం చెయ్యాలి? తన శిష్యులందరినీ పిలిచాడు. అబ్బాయి మీ అందరూ బ్రహ్మాండం అంతా తిరగండి, బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకురండి, ఋషులు ఎక్కడున్నా సరే శిష్యులతో తీసుకురండి. విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్నాడు. ఏమిటా యాగం? వశిష్ఠుడు చెయ్యలేనన్న యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు. వశిష్ఠుడు పంపలేకపోయాడు సశరీరంతో త్రిశంకుణ్ణి, విశ్వామిత్రుడు పంపిస్తున్నాడు శరీరంతో. అలాంటి యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురండి. ఒకవేళ ఎవడైనా అదేమిటి అలా ఎలా పంపిస్తాడు విశ్వామిత్రుడు మాత్రం కుదరదని అన్నాడు అనుకోండి, వాడి పేరు రాసుకురండి అన్నాడు. వెళ్ళారు, అందరినీ పిలిచారు. విశ్వామిత్రుడి పేరు చెప్పగానే అందరు అన్నారు, బాబోయ్ కోపం ఎక్కువండి ఆయనకి, మనకి ఎందుకు వచ్చిన కూడా వెడితే పోలేదా ఒకసారి? అందరి ఇళ్ల కన్నా ఫంక్షన్కి ఎవరింటికి వెళ్తారంటే రాలేదని పేరు రాసుకుంటే రేపు పొద్దున ఉపద్రవం వస్తుందేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా పెడతారు. అందుకని ఆయన పర్వాలేదు, ఏ గుళ్ళోనో కనపడ్డప్పుడు అయ్యా మీరు ఏమనుకోకండి అంటే పిచ్చోడు ఏమనుకోడు పాపం అనుకున్న వాడి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, రేపు పొద్దున వాడు కోపం పెట్టుకుంటాడేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా వెళ్ళి ఆయన కంట్లో పడే వరకు ఇలా చూసి మరీ రావాలి. అందుకని ఓసారి వెళ్ళొచ్చేద్దామని బ్రాహ్మణులందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన కొడుకులు వచ్చారు. వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా నాన్నగారు అందరినీ పిలిచాం, అందరూ వచ్చేసారు, కానీ వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్ళతో పాటుగా ఇంకొక్కడున్నాడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా నేను రానన్నాడు. రానని అనడం కాదు నాన్నగారు, వాళ్ళు మాట అన్నారన్నారు. ఏమన్నారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య నివేశతః కథం సరసి భోక్తారో హవిస్తస్య సురర్షయ. యాగం చేయిస్తున్నవాడేమో క్షత్రియుడు, ఎందుకని రాజర్షి మాత్రమే అయ్యాడు విశ్వామిత్రుడు. అందుకని యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు చేయిస్తున్నాడు. ఆ యాగం చేసేటటువంటి వాడు ఫలితం కోరి చేస్తున్నవాడు చండాలుడు చేస్తున్నాడు. వీడు హవిస్సులు ఇస్తాడు, ఆయన మంత్రాలు చెప్తాడు. దేవతలు ఎలా వచ్చి పుచ్చుకుంటారా హవిస్సులు? అలా యాగం చేసి సశరీరంతో పంపించచ్చా? అలా ఉందా ఎక్కడైనా వేదంలో పంపించమని? ఎలా కుదురుతుంది? అందుకని చెప్పి ఇది కుదరదు, మేం రాము అని చెప్పి ఒక్క బ్రాహ్మణుడు మాత్రం నేను రానని చెప్పాడు. ఆయన పేరు మహోదయుడు. మిగిలిన వాళ్ళు రామన్న వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క నూర్గురు కుమారులు, మేము రామని చెప్పారు నాన్నగారు అన్నారు. అనేటప్పటికీ విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతేనా, లిస్టులో ఇంకెవరైనా రామన్న వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఇంకెవ్వరు లేరు నాన్నగారు, వశిష్ఠుడి నూర్గురు కొడుకులు మహోదయుడన్న బ్రాహ్మణుడు, వీళ్లే రామన్నారు. అంతే, వెంటనే కమండలం తీసుకున్నాడు, కుడి చేతిలో నీళ్లు వేసుకున్నాడు. భస్మీభూతాదురాత్మానో భవిష్యంతిర సంశయ. ఇప్పుడే శపిస్తున్నాను, ఇక్కడ కూర్చొని ఒక్క మాట అంటున్నాను. వశిష్ఠ మహర్షి యొక్క నూర్గురు కుమారులు మహోదయుడు, వీళ్ళు 101 మంది భస్మరాశి అయి పడిపోతున్నారు. వీళ్ళు యమలోకానికి వెళ్ళిపోతున్నారు. నన్ను కాదన్నందుకు, నేను యాగం చేస్తుంటే రానన్నందుకు, నేను చేస్తున్నది తప్పన్నందుకు వాళ్ళు ఏమైపోతారో తెలుసా? సప్త జాతి శతాన్యేపా మృతపా శాంతు సర్వశః. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు శవమాంసం తింటూ బతుకుతారు. ఆ తర్వాత శ్వమాంస నియతాహార ముష్టికా నామనిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాం.
వాళ్ళు ఆ తర్వాత ముష్టికులు అనేటటువంటి పేరుతో కొన్నాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం మాత్రం తింటూ బతుకుతారు. నా మాట కాదన్నాడే మహోదయుడు, వాడు భస్మరాశి అయిపోతాడు. వాడు కూడా దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై వాడు బతుకుతాడు. ఇదిగో శపించానన్నాడు. ఏమైపోయింది తపశ్శక్తి? క్రోధానికి ఎప్పుడైతే లోనైపోయాడో రాజర్షిత్వము అనేటటువంటిది రావడానికి కావలసినటువంటి తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత మొదలెట్టండి యాగం అన్నాడు. అని బ్రహ్మాండంగా యాగం మొదలెట్టారు. తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఎవరిని? త్రిశంకుని కూర్చోబెట్టి, అబ్బాయి చూడరా, నిన్ను పంపించేస్తున్నాం సశరీరంగా స్వర్గానికి, నువ్వు ఇంకా రెడీ అవ్వు, సిద్ధంగా ఉండు అన్నారు. అని హవిస్సులిస్తూ దేవతల్ని పిలిచారు. సృక్కు చేతిలో పట్టుకున్నాడు విశ్వామిత్రుడు, పట్టుకుని అందులో వేస్తూ దేవతల్ని పిలిచాడు. ఒక్క పేరు చెప్పినా ఏ దేవత హవిస్సు తీసుకోవడానికి రాలేదు. చూశాడు, కోపం వచ్చింది. ఓహో, నేను యాగం చేస్తుంటే, నేను హవిస్సులు ఇస్తుంటే, నేను రాజర్షినని, నేను ఇచ్చినటువంటి యాగం నేను చెప్పిన మంత్రంతో పిలిస్తే రావడానికి దేవతలు అంగీకరించలేదు. చూడండి నేనేం చేస్తాను అన్నాడు. పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీణైనా దివంగచ్చనరాధిప. ఇదిగో నాకున్నటువంటి తపశ్శక్తిని నీకు ధారపోసేసి చెప్తున్నాను. నాకున్నటువంటి అపారమైన తపశ్శక్తి అంటే ఏమిటో దేవతలు చూస్తారు. బయలుదేరి తపశ్శక్తితో వెళ్ళిపోతారు స్వర్గానికి అన్నాడు. అమాంతం భూమి మీద ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు ఆయన స్వర్గానికి. పైన స్వర్గలోకంలో ఇంద్రుడు సభ తీర్చి అందరితో కూర్చున్నాడు. ఈయన రైహిమని వచ్చేస్తున్నాడు పైకి. గబగబా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు, అయ్యా ఎవడో నల్లగా ఉన్నాడు, ఇనపాభరణాలు వేసుకున్నాడు, వాడు శరీరంతో వచ్చేస్తున్నాడు స్వర్గలోకంలోకి, ఇది ఎక్కడ విచిత్రమో మాకు తెలియదన్నారు. అదేమిటి అలా ఎలా వచ్చేస్తున్నాడు రా, శరీరంతో స్వర్గానికి రాకూడదు, శరీరం అక్కడ వదిలేసి స్వర్గానికి వస్తారు పుణ్యం ఉంటే, వాడు అలా ఎలా వస్తున్నాడని చూశాడు ఒక్కసారి ఇంద్రుడు. చూసేసరికి వస్తున్నవాడు త్రిశంకు వస్తున్నాడు. పైనుంచి చూసి ఒక్కసారి ఒక పెద్ద కేకేశాడు ఇంద్రుడు. త్రిశంకో గచ్చ భూయస్తం నాసి స్వర్గకృతాలయ గురుశాప హతో మూఢ పతభూమి మవాక్షిరాహ అన్నాడు. ఒరే, నువ్వు గురుశాప హతుడివి, నిన్ను వశిష్ఠుడు శపించాడు, నీకెక్కడుంది అధికారం స్వర్గలోకానికి రావడానికి? గురుశాపము చేత కొట్టబడినటువంటి వాడికి ఊర్ధ్వలోకాలకు వస్తావా నువ్వు? పో కిందకి, తలకిందులుగా పడి కింద పడి అన్నాడు. అనేటప్పటికీ ఇలా వస్తున్నవాడి తల కిందకి అయిపోయింది, కాళ్ళు పైకి అయిపోయి వాడు మళ్ళీ కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ బాగా భూమికి దగ్గరికి వచ్చాక మహానుభావ విశ్వామిత్ర కిందకి దోహేశారు పడిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ చూశాడు విశ్వామిత్రుడు, అప్పటి వరకు వెళ్ళిపోయాడు స్వర్గానికి అని సంతోషంగా కూర్చున్నాడు. వాడు గభాల మళ్ళీ కేకేశాడు. ఆగు ఆగు అన్నాడు ఈయన. ఆగు ఆగు అని చూశాడు. ఎందుకు వచ్చేసావు అన్నాడు. వాళ్ళందరూ పెద్ద కేకేశారు. నాసి స్వర్గ కృతాలయ గురుశాపహతో మూఢ నాసి స్వర్గ కృతాలయ పతభూమి భవాక్షిరాహ పో కిందకని చెప్పి తిరగేస్తూ వేశారు, నన్ను పడిపోతున్నానన్నాడు. ఎంత పనిచేశారా వాళ్ళు నిన్ను, చూడు నేనేం చేస్తాను అని సృక్కు చేతిలో ఎత్తి పట్టుకున్నాడు. నాకున్న మిగిలిన తపశ్శక్తితో ఇదిగో నేను సృష్టించేస్తున్నాను మళ్ళీ అని ఋషి మధ్యే సతేజస్వీ ప్రజాపరివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన పరాన్ పునః. ఒక్కసారి తనకున్న తపోబలం అంతటితో అప్పటికి ఏమైపోయింది, వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుల్ని శపించేశాడు, మహోదయుణ్ణి శపించేశాడు, నిష్కారణంగా పనికిరాని టిక్కెట్ ఇచ్చి త్రిశంకుణ్ణి పైకి పంపించేశాడు, వాడి కిందకు వచ్చేశాడు. ఉన్న తపశ్శక్తి చేత ఇంకో స్వర్గాన్ని సృష్టించేశాడు, దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షుల్ని సృష్టించేశాడు. అయినా దేవతలు రావట్లేదు. చూస్తాను వాళ్ళ పని అన్నాడు. దేవతల్ని కూడా సృష్టి చేసేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా మహానుభావ? ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం వేరు స్వర్గాన్ని నిర్మిస్తావా? వేరుగా నక్షత్ర మండలాన్ని నిర్మిస్తావా? మళ్ళీ దేవతల్ని నిర్మిస్తావా? మహానుభావ శాంతించు విశ్వామిత్ర, ఇది నువ్వు చెయ్యవలసిన పని కాదు. నీకు శాస్త్రం తెలుసు, సశరీరుడై ఎవ్వడూ స్వర్గలోకానికి రాడు. కానీ నువ్వు ఇంత తపశ్శక్తిని ధారపోశావు కాబట్టి నీ చేత నిర్మింపబడినటువంటి ఈ నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి అవతలుంటుంది. అవతల ఉండి అందులో ఈ త్రిశంకుడు మాత్రం తిరగబడి తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఆ నక్షత్రాల మధ్యలో అలా ఉంటాడు. అలా మేము వరం ఇస్తాం, అంతేకాని ఇన్ని స్వర్గలోకానికి మాత్రం తీసుకోమన్నారు. ఏమైంది? వశిష్ఠ మహర్షి మీద కోపం పెట్టుకుని, సరే కన్సోలేషన్, ఇంకంతకన్నా ఏం చేయడం కుదురుతుంది, ఎవడూ కాదంటున్నాడు ఇంకా, అందుకని చెప్పి సరే అయితే అన్నాడు. యాగం అయిపోయింది, మీ అందరూ బయలుదేరండి అన్నాడు. అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ జీరోకి వచ్చింది. ఎందుకని? తపశ్శక్తి అంతా అయిపోయింది. ఎందుకని? మళ్ళీ వశిష్ఠుడి మీద కోపం. ఆ కోపంతో ఏం చేశాడు? మళ్ళీ అక్కర్లేని పని అంతా చేశాడు.
చేసి ఇలా కాదనుకున్నాడు, నా మనస్సు ప్రశాంతత కావాలి, అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను అని చెప్పి ఒక్కసారి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతానన్నాడు. ఇప్పటిదాకా దక్షిణ దిక్కునున్నాడు, ఇప్పుడు దిక్కు మార్చేశాడు. మార్చి ముందు హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేశాడు, తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సు చేశాడు, ఇప్పుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయి ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాపతిర్నృపః అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు మొదలుపెట్టి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలు పెడితే చాలా గొప్ప తపస్సు జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి కాలంలోనే పాపం ఆ మనస్సులో ఉండేటటువంటి కామక్రోధాదుల్ని ఇంకా జయించలేకపోయాడేమో. తప ఉగ్రం దురాధర్షం తేపే మూల ఫలాశనః, మూలాల్ని ఫలాల్ని తింటూ మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. అదే సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపతి నృపః అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం నపుమచక్రమే. ఆయన అదే కాలంలో అయోధ్యానగరాన్ని అంబరీషుడనేటటువంటి రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆయన అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని వదిలేడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే అక్కడ యాగం చేయిస్తున్నటువంటి ఋత్విక్కులు అన్నారు, ఆ గుర్రం కనపడకపోతే వెనక్కి రాకపోతే యజమాని నశించిపోతాడు. అందుకని గుర్రానికి బదులుగా అప్పుడున్నటువంటి శాస్త్రాన్ని బట్టి అసలు అశ్వమేధయాగం కలియుగంలో లేదు, ఒక్క త్రేతాయుగంలోనే ఉంది. అందుకని ఆ యుగాల్లో ఉంది, ఇప్పుడు లేదు, కలియుగంలో మాత్రం లేదు. అందుకని అశ్వం లేదు కాబట్టి అశ్వంతో సమానంగా నువ్వు ఒక పశువుని తీసుకురావాలి. అక్కడ బలి ఇచ్చి ఆ అశ్వమేధయాగాన్ని పూర్తి చెయ్యడం కోసమని గుర్రం యొక్క స్థానంలో పెట్టడానికి ఒక మనుష్యుణ్ణి తీసుకురమ్మన్నారు. అంటే అది కూడా ఎలా తీసుకురావాలి, ఎవరినో ఎత్తుకొచ్చేస్తే కుదరదు, సశాస్త్రీయంగా న్యాయంగా తీసుకురావాలి. అందుకని ఆయన అశ్వం స్థానంలో పశువుని తెచ్చుకోవడానికి అంబరీషుడు రథం ఎక్కి బయలుదేరాడు. అలా వెళ్ళగా వెళ్ళగా సపుత్ర సహితం తాత సభార్యాం రఘునందన భృంగు తుంగే సహాసీన రుచీకం సందదర్శ. అక్కడ సందదర్శ అక్కడికి వెళ్ళేటప్పటికీ భృగుతుంగము అనేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖరం మీద రుచీకుడు అనేటటువంటి ఒక ఋషి తన భార్యతోటి మగపిల్లలతోటి కూర్చునున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి అంబరీషుడు రథంలోంచి ఒక్కసారి చూశాడు. చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరికండి, నేను అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఎప్పటి నుంచో యాగం చెయ్యాలనుకున్నాను. ఆ యాగం చేస్తుండగా యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు, యాగం ఆగిపోయింది. అందుకని ఆ యాగ పశువు నిమిత్తం నాకు ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలామంది మగపిల్లలు కనపడుతున్నారు, అందుకని నాకు ఒక్క మగపిల్లవాడిని ఇచ్చి నా యాగం పూర్తయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు రుచీకుడు, పెద్ద పిల్లవాడిని ఇవ్వడం కుదరదయ్యా అన్నాడు. ఎందుకని? తండ్రి పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరికి దత్తుడిగా ఇవ్వకూడదు. ఎందుకంటే అది ధర్మ సంతానం. పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యాన్ని మలచి పెద్ద కొడుకుగా ఇస్తారు దేవతలు. అందుకని పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివరి వాడిని అసలు దత్తత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఏంటంటే చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకని పెద్దవాడిని దత్తత ఇవ్వకూడదు. పెద్దవాడంటే శాస్త్రంలో తండ్రికి ప్రీతిటే, చిట్ట చివరి వాడంటే తల్లికి ప్రీతిటే. ఏమో అలా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మరి శాస్త్రం అలా మాట్లాడింది కాబట్టి అది నిజమై ఉండొచ్చు. అందుకని తండ్రి అన్నాడు, పెద్ద కుమారుణ్ణి ఇవ్వడం కుదరదయా అన్నాడు. ఆవిడంది, ఆయన భార్య అంది, చిన్న కుమారుణ్ణి ఇవ్వడం నాకు కుదరదు అంది. ఎందుకని? చిన్న కుమారుడు అంటే తల్లికి ప్రీతి కనుక. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి శునశ్చేపుడని ఆ మధ్యలో కుర్రాడు, అతనికి ఎక్కడ లేని బాధ వేసింది. ఆయన అన్నాడు, ఓహో పెద్ద కొడుకుని మా నాన్నగారు ఇవ్వరు, ఆఖరి వాడిని మా అమ్మ ఇవ్వదు అంటే వెళ్ళిపోవని ఎవరిని చెప్పినట్టు? నన్నే కదా అన్నట్టు. ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠ పితృషు వల్లభా మాతృణాంతు కనీయాంసం తస్మాద్రక్షే కనీయసం. ఎక్కడో కూర్చోబాబు. అందుకని ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠా పితృషు వల్లభా, పెద్దవాణ్ణి తండ్రి వదలడు, చిన్నవాణ్ణి తల్లి వదలదు. అంటే మధ్యలో వాడిని నన్ను వదిలేసినట్టే కదా, అందుకని నన్ను తీసుకెళ్ళిపోండి. వీళ్ళిద్దరికీ అక్కర్లేని వాడిని నేను ఎందుకు ఇక్కడ అంటే ఆయన ఏం చేశాడు, తప్పకుండా తీసుకెడతానని 1,00,000 ఆవుల్ని ఆ ఋషికి ఇచ్చి, అంటే ఋషి మాత్రం ఎందుకు ఇచ్చాడు మనం ఒకటి ఆలోచించాలి. ఆయనకి ధర్మం తెలుసు. రాజు భూమండలాన్నంతటినీ కాపాడేటటువంటి వాడు, మహాత్యాగం చేశాడు తండ్రి కూడా. ధర్మాన్ని తప్పకూడదు, రాజుని బ్రతికించుకోవాలి.
రాజు బ్రతకాలంటే యాగం పూర్తవ్వాలి. అందుకని ఔదార్యంతో తన కొడుకుని ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడు. అంతేకాని చేతకాకో ప్రేమలేకో కొడుకునిచ్చినవాడు కాడు రుచీకుడు కూడా. అందుకని మధ్య కొడుకుని ఇచ్చేశారు. ఆయన్ని తీసుకెళ్లి రథం మీద కూర్చోబెట్టుకుని అంబరీషుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చోట కూర్చుని అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఈ పిల్లవాడు రథం దిగి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నన్ను ఎలాగో చంపేస్తారు, తీసుకెళ్లి యూపస్తంభానికి కట్టేస్తారని తిరుగుతుంటే, అలా తిరుగుతుంటే అక్కడ ఆశ్రమం కనపడింది. ఎవరిది ఈ ఆశ్రమం అని అడిగాడు. అంటే అది విశ్వామిత్రుడి ఆశ్రమం అన్నారు. విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విశ్వామిత్రుడు ఒళ్ళో పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, పెద్దవాణ్ణి మా నాన్న ఇవ్వనన్నాడు, ఆఖరి వాణ్ణి మా అమ్మ ఇవ్వనంది, మధ్యలో పుట్టిన పాపానికి నన్ను ఇచ్చేశారు యజ్ఞ పశువుగా, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అంబరీషుడు. నేను దీర్ఘాయుర్దాయం బతికి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాలని నాకు కోరిక ఉంది, నాకు యాగ పశువుగా వెళ్ళిపోవాలని కోరిక మనస్సులో లేదు. అందుచేత మహానుభావ నువ్వు నన్ను రక్షించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు అభయం అన్నాడు, ఇది నేను రక్షిస్తాను, నువ్వేం బెంగపెట్టుకోకన్నాడు. అని ఎలా రక్షించాలి? అందుకని తన కొడుకుల్ని పిలిచాడు. అబ్బాయి, తండ్రి మాట విని తండ్రి చెప్పినటువంటి పని చేసినవాడు కదా కొడుకు అంటే. చూశారా పాపం ఈ శునశ్శేపుడు ఎలా ఏడుస్తున్నాడో, వాడికి యజ్ఞ పశువుగా వెళ్ళడం ఇష్టం లేదురా, అందుకని మీరు తండ్రి మాట విని మీలో ఎవరో ఒకడు వెళ్ళండ్రా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఓ వెర్రి నవ్వోటి నవ్వి, చాలా గొప్ప న్యాయం చెప్పేవులే నాన్న, కథమాత్మసుతాం హిత్వా త్రాయసేమ్యసుతం విభో అకార్యమివ పశ్యామ స్వమాంసమివ భోజనే. నీ కొడుకుల్నేమో యాగపశువుగా పంపిస్తావా, ఇంకోడు కొడుకుని రక్షిస్తావా? ఇదే కుక్క మాంసం తిన్నట్టు లేదా నాన్న ఈ నువ్వు చెప్పిన ధర్మం అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడ లేని కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ఒరే, నేను వెళ్ళమంటే వెళ్ళకపోగా కుక్క మాంసం తిన్నట్టుగా ఉంది, నేను చెప్పిన న్యాయం అంటారా మీరు? ఆ మాట అన్నారు కాబట్టి శ్వమాంస భోజన సర్వే వశిష్ఠా యువజాతిషు పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యామనువత్సదా. వశిష్ఠుడి జాతిలో పుట్టండి రా అన్నాడు. వశిష్ఠుడికి జాతి ఉందా అంటే వశిష్ఠ అంటే వశిష్ఠుడి కుమారుల్లాగా మీరు వశిష్ఠుడు కుమారుల్లో అయిపోండి అన్నాడు. అంటే ఇప్పటికీ కడుపులో మంట ఉండిపోయింది. ఏమిటి? వాళ్ళని కుక్క మాంసం తినమని శపించాడు, అందుకని మీరు అలా ఉండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల్ని ఎలా కుక్క మాంసం తినమని శపించానో అలా మిమ్మల్ని శపిస్తున్నాను. శ్వమాంసమివపస్వామ, మీ అందరూ కూడా శ్వమాంస భోజనా సర్వే వాసిష్ఠామివ జాతిషు పూర్ణం వర్ష సహస్రంతు పృథివ్యామనువత్సదా. ఈ భూమండలం మీద 1000 సంవత్సరాలు బతకండి కుక్క మాంసం తింటూ అన్నాడు. అమ్మబాబో ఇదెక్కడ తండ్రిరా అని వాళ్ళు అనుకునే లోపల పాపం కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు. వికృతాశ్చ విరూపాశ్చ, వికృతమైన విరూపమైన రూపాలతో వాళ్ళు కుక్క మాంసం తినడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీడిని చూశాడు, ఈ కుర్రాన్ని. ఇప్పుడు శునశ్శేపుణ్ణి రక్షించడం ఎలా? కుర్రాన్ని దగ్గరికి పిలిచాడు. ఒరే, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇదేమిటి మామయ్యేమో వాళ్ళందరినీ చెప్పించేశాడు, ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తాడు అనుకుంటున్నావేమో, నీకేం బెంగలేదు, నేనున్నాను. పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ముదాహర. ఎందుకు వచ్చిందంటారు ఈ కోపం? ఈ కోపం రావడానికి కడుపులో మంటోటి ఉంది. ఏమిటి? వశిష్ఠుడు కొడుకుల్ని ఎంత గొప్పగా పెంచాడో, ఆ త్రిశంకు వచ్చి యాగం చేయించమంటే కొడుకులు ఒప్పుకోలేదు. మా నాన్న చెయ్యని పని మేము ఎలా చేస్తామన్నారు. ఎంత మంచి కొడుకులు రా వశిష్ఠుడు కానీ కడుపులో ఉండిపోయింది. తన కొడుకులు అలా మాట విన్నారనిపించుకోవాలి. అందుకని ఒరే మీరు వెళ్ళండి రా అన్నారు. వశిష్ఠుడు కొడుకుల్లా వీళ్ళు అనకపోగా, ఇదేంటి నాన్న కుక్క మాంసం తిన్నట్టుంది నువ్వు చెప్పింది అన్నారు. అందులోంచి వశిష్ఠుడు కొడుకుల్లా నా కొడుకులు మాట వినలేదంటుంది లేబ్రోకం అని శ్వమాంసనియుతాహార, పొండి మీరు కుక్క మాంసం తినండి అన్నాడు. పోయింది తపస్సు. మళ్ళీ చేసిన తపస్సు కాస్త మళ్ళీ పోయింది. ఎందుకని శాపం ఇచ్చేశాడు. ఇచ్చేసి పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ఉదాహర. నువ్వేం బెంగ పెట్టుకోకురా శునశ్శేపుడా, నిన్ను తీసుకెళ్ళి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు అది వైష్ణవ యాగం. ఆ యూపస్తంభానికి కట్టినప్పుడు నీకు 2 మంత్రాలు చెప్తాను. అందరూ నీకు ఎర్రటి వస్త్రాలు కట్టి నీకు ఒంటి నిండా రక్తచందనం రాసేసి ఈ మంత్రాలు చదువుతుంటారు. నువ్వేం భయపడకు. భయపడకుండా మనస్సులో నువ్వు ఆ 2 మంత్రాలు బాగా మననం చేయి. మననం చేస్తే దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు ఆ మంత్రాలకి. సామాన్యుడు కాదండి విశ్వామిత్రుడు, ఎన్ని తెలుసో చూడండి ఆయనకి. నిన్ను తీసుకెళ్లి యాగ పశువుగా వధించకముందే ఇంద్రుడు వస్తాడు. వాడిని వదిలేయండిరా, మీరు యాగ పశువుని ఇవ్వకముందే నేను ప్రీతి చెందాను, 1,000,000 రెట్ల ఫలితం ఇచ్చేసాను ఈ యాగానికి అంటాడు. నువ్వు బతికిపోతావు, రాజు బతికిపోతాడు, ఇద్దరు బతుకుతారు. వెళ్ళు, నువ్వేం బెంగపెట్టుకోకండి. ఆయన 2 మంత్రాలు ఉపదేశం చేసేశాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందేసి పాపం ఆ శునశ్శేపుడు సంతోషంగా రథం ఎక్కి అంబరీషుడిని పిలిచాడు. అప్పటి వరకు వాడు ఎక్కరా రథం అంటే ఏడుస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నారని. ఇప్పుడు వాడు రథం ఎక్కి
ఎంతసేపు కూర్చుంటే అలాగా రా తొందరగా పోదాం యాగానికి అన్నాడు. అంబరీషుడు ఆశ్చర్యపడి ఇదేంటి ఇప్పుడు రథం ఎక్కి తీసుకుపో అంటాడేమిటని. ఫోన్లే కుర్రాడు ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం యాగం పూర్తి చేసేద్దామని పాపం గబగబా వెళ్ళిపోయాడు. యూపస్తంభానికి కట్టేశారు. కట్టేసి యాగం చేస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు కట్టారు, రక్తచందనాన్ని పూశారు. ఇన్ని చేసిన తరువాత వాడు కళ్ళు మూసుకుని ఆ ఇంద్రుణ్ణి ఉద్దేశించి స్తోత్రం మొదలెట్టాడు. 2 మంత్రాలు చదివేటప్పటికి ఇంకా యాగం పూర్తి చేయకముందే దేవేంద్రుడు వచ్చాడు. ఈ పిల్లవాడు చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందాను, అందుకని యాగ పశువుని మీరు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకుండానే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఈ యాగానికి మీకు ఇచ్చేస్తున్నాను, అందుకని మీ అందరూ ఆ యాగ ఫలితాన్ని పుచ్చేసుకోండి అని చెప్పి దీర్ఘమాయుస్తథ ప్రాదాచ్యుతశేఫాయా రాఘవ, దీర్ఘాయుర్దాయాన్ని కూడా శునశ్శేపుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసేటప్పటికి ఆ శునశ్శేపుడు హాయిగా యూపస్తంభం నుంచి విడుదల చేయబడి మళ్ళీ తపస్సు చేసుకుని సంతోషంగా దీర్ఘకాలం జీవించాడు. ఆ రకంగా మళ్ళీ ఏమైంది, పశ్చిమ దిక్కుకు వెళ్ళి మొదలెట్టిన తపస్సు తన కొడుకుల్ని శపించుకోవడానికి సరిపోయింది. సరిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బాధపడ్డాడు. అయ్యో ఇక్కడికి వచ్చాను పుష్కర క్షేత్రానికి, ఇంత తపస్సు మొదలెట్టాను, కానీ మళ్ళీ తపస్సు పోయిందిరా, ఇలా కాదు, ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను నిశ్శబ్దంగా తపస్సు మొదలెడతాననుకున్నాడు. అబ్రవీత్సు మహాతేజ బ్రహ్మ సురుచిరం వచ ఋషిస్త్వమపి భద్రం తే స్వార్జితై కర్మభిశుభై తమేవ ముక్త్వా దేవేశ స్త్రిదివం పునరభ్యగాత్ అని చెప్పి మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఎంత చిత్రమైన విషయం జరిగిందంటే, అక్కడ పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి ఒకరోజు మేనక వచ్చింది. వచ్చి స్నానం చేస్తోంది ఆవిడ. ఈయన అదే సమయానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేస్తున్నవాడు ఆ మేనక వంక చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యానికి వశుడైపోయాడు. మేఘాల మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ మేనక, అంతకన్నా వర్ణన మనకు అనవసరం. అందుకని ఆ మేనకని చూసి ప్రీతి చెందినటువంటి వాడై, మేనక నాకు నీయందు కందర్పవశుడనయ్యానంటే మన్మథ ఆవేశం కలిగింది, అందుకని నువ్వు ఆశ్రమానికి వచ్చి నాతో కలిసి ఉండి నా కోరిక తీర్చవలసినది అన్నాడు. అయ్యో దానికేముంది మహానుభావ అంది అప్సర స్త్రీ. విశ్వామిత్రుడితో క్రీడించడం మొదలుపెట్టింది. ఏదో 2 రోజులో 3 రోజులో తపస్సు మొదలెట్టేద్దాం, ఏదో ఈ 2-3 రోజులు అని ప్రారంభం చేశాడు. మొదలెట్టింది ఎన్నాళ్ళైంది, అలాగే మాట్లాడారు వాల్మీకి మహర్షి. దివారాత్ర, ఈ ఒక్క పగలనుకున్నాడు, ఈ ఒక్క రాత్రి అనుకున్నాడు, రేపు రాత్రి అనుకున్నాడు, ఎల్లుండి రాత్రి అనుకున్నాడు. ఇలా చూస్తుండగా ఓ రోజు ఏ సంవత్సరం అని చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశాడు, పుష్కర క్షేత్రానికి వచ్చి శునశ్శేపుణ్ణి రక్షించడానికి తపస్సు అయిపోయింది. మేనక యందు కామమునకు వశుడై 10 ఏళ్ళు టైం అయిపోయింది. తపస్సుకి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది. ఓహో సర్వం సురాణాం కర్మైతత్తపోహరణం మహత్ అహోరాత్రాపదేశేన గతా సంవత్సరాదశ బుద్ధిర్మునే సముత్పన్న సమర్ష రఘునందన. ఒక రోజున మనస్సులో ఆలోచన వచ్చింది, దేవతలు చేశారు ఈ పని, నా మనస్సులో బుద్ధిని వక్రీకరింపచేసి మేనకని పంపించారు. ఇవ్వాలనుకున్నాను, రేపనుకున్నాను, ఎల్లుండనుకున్నాను, 10 ఏళ్ళు అయిపోయాయి. ఈ మేనకతో పర్ణశాలలో గడిపేయడంతో జీవితం అయిపోతుంది, ఇంకేం తపస్సు. ఇలా చూస్తుండగా 10 ఏళ్ళు అయిపోయాయి అనుకున్నాడు. కోపంతో మేనక వంక చూశాడు. ఆవిడ ఉడికిపోయింది. అమ్మ బాబోయ్ మళ్ళీ కుడి చేతిలో నీళ్ళు వేసుకుంటాడా ఏమిటోనని అనేటప్పటికి జ్ఞాపకానికి వచ్చింది, ఆవిడ తప్పే ఉంది, నేను కదా ఆవిడితో మన్మథ క్రీడలు ఆచరించిన వాడిని అని మధురంగా మాట్లాడాడు. నీ తప్పే ఉందిలే మేనక, నువ్వు ఇంకా నాకు కనపడకు, వెళ్ళిపో అన్నాడు. మహాప్రభో నేను వెళ్ళిపోతున్నానని మేనక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలి. ఈ పశ్చిమ దిక్కుకు వచ్చాను కానీ తపస్సు నడవలేదు సరిగ్గా అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కున తపస్సు మొదలెట్టాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతుకామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం తస్య వర్ష సహస్రం తు ఘోరం తప ఉపాసతః. అక్కడికి వెళ్ళి కౌశికీ నది పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అక్కగారు సత్యవతీదేవి కౌశికీ నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు చేస్తే అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః మహత్వం వృషముఖ్యత్వం దదామి తవ కౌశిక బ్రాహ్మణస్య వచశ్రుత్వా సర్వలోకేశ్వరస్య నవిషణ్ణో నసంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ప్రత్యువాత తతో వాచం విశ్వామిత్రో మహామునిః మహర్షి శబ్దమతులం స్వార్జితైః కర్మభిశుభైః యది మే భగవాన్నాహత్ తతోహం విజితేంద్రియః తమువాచ తతో బ్రహ్మ నతావత్తం జితేంద్రియః.
అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత దేవతలతో కలిసి ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చిన ఆయన, విశ్వామిత్ర, నువ్వు చేసినటువంటి తపస్సు చేత నేను చాలా ఆనందం పొందాను, నిన్ను మహర్షి అని పిలుస్తున్నాను అన్నారు. ఇంకా ఎప్పటికెళ్ళాలి? బ్రహ్మర్షిత్వం పొందాలి, వశిష్ఠుడితో సమానం అవ్వాలంటే. మహర్షి అని పిలుస్తున్నానన్నారు. నవిషన్నై నసంతుష్టో, సంతోషము కలగలేదు, బాధ కలగలేదు. ఇంకా మహర్షినా అయ్యాను నేను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మగారిని ఒక మాట అడిగాడు. నేను జితేంద్రియుడనయ్యానా అని అడిగాడు. ఏమిటి భయం? అస్తమానం ఏమి పోగొట్టేస్తున్నాయి? తపస్సుని ఇంద్రియాలు పోగొట్టేస్తున్నాయి, కామక్రోధాలు వచ్చేస్తున్నాయి అస్తమానం. అందుకని బ్రహ్మర్షిత్వం మాట పక్కన పెట్టండి, నేను ఇంద్రియాలు గెలిచినట్టేనా అని అడిగాడు మహర్షి. అంటే ఆయన అన్నాడు, మహర్షి అయితే ఇంద్రియాలు గెలిచేసినట్టు కాదు, ఇంకా టైం పడుతుంది గెలవడానికి అన్నాడు. అసలు పెద్ద గొడవంతా ఇప్పుడు ఏమైంది? శత్రుత్వం ఎవరి మించి ఎవరి మీదకి మారుతోంది. వశిష్ఠుడిని మర్చిపోయాడు. చిచి, వశిష్ఠుడే ఉందిరా పాపం, ఆయన మన జోలికి వచ్చాడా? అసలు నేను కదూ వెళ్ళింది, వెడితే పాపం ఆయన అర్ఘ్యపాద్యం తీసుకోరా అన్నాడు, ఇచ్చాడు. భోజనం పెట్టాడు, తిన్నాను. వెళ్ళిపోతే అయిపోను కదా. ఆ రోజున ఉన్నవాడిని ఊరుకోకుండా శబలని అడిగాను. అయ్యా ఇది నా ప్రాణధారం అన్నాడు. విన్నానా? ఎత్తుకొచ్చాను. ఆయన ఏమైనా చేశాడా? శబల తన్ని రాను రక్షించుకుంది. ఊరుకున్నానా? మహాదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏ భక్తో మోక్షం అడిగితే ఎంత బాగుండేది. ధనుర్వేదం అడిగాను, పోనీ అయిపోయింది. అనవసరంగా త్రిశంకుడు వచ్చాడు. అవతల వశిష్ఠుడు కుదరదు అన్న మాట, ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఎలా కుదురుతుందయా అని మాట అంటే నాకు గొడవ వదిలిపోనా? నిష్కారణంగా యాగం మొదలెట్టాను. ఆ వశిష్ఠ పుత్రుల్ని శపించాను. అక్కడి నుంచి ఆయన్ని పైకి పంపించాను, ఇంద్రుడి కిందకు పంపించాడు. మళ్ళీ కొత్త సృష్టి చేశాను. పోను అక్కడ ఏమైనా వాడు సుఖంగా ఉన్నాడా? వాడిని తిరగేసి కూర్చోబెట్టారు అక్కడ. వాడు అక్కడ పాపం అలా పడున్నాడు. అక్కడికి అది అయిపోయింది. పశ్చిమ దిక్కుకు వచ్చాను. పోను అక్కడ తపస్సు మొదలెట్టాను. అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నానా? శునశ్శేపుడు వచ్చాడు, నా కొడుకుల్ని శపించేశాను. పోనీ అది అయిపోయిందని ఏమైనా ఊరుకున్నానా? స్నానం చేస్తున్న మేనకని చూసి కామానికి వశుణ్ణి అయిపోయాను. ఆ మేనకతో అయిపోయింది పోన్లే అని ఉత్తర దిక్కుకు వచ్చాను. ఇక్కడ తపస్సు చేశాను. వచ్చిందా బ్రహ్మర్షిత్వం? మహర్షిత్వం వచ్చింది. అసలు వశిష్ఠుడు నాకు చేసింది ఏముందిరా? నన్ను పడగొడుతున్నవి నా ఇంద్రియాలు అని. ఇప్పుడు కోపం దేని మీదకి వెళ్ళింది? ఇంద్రియాల మీదకి వెళ్ళింది. వెళ్ళి, అయ్యా నేను ఇంద్రియాలని గెలిచేసినట్టేనా అన్నాడు. ఇంద్రియాలని గెలిచేస్తే ఇంకా బ్రహ్మర్షిత్వం వచ్చేస్తుంది, పర్వాలేదు తపస్సు చేసేయగలను అని. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మగారు నవ్వి, ఇంకా నువ్వు గెలవలేదో, నువ్వు మహర్షివే, ఇంకా కష్టపడాలి ఇంద్రియాలని గెలవడానికి అన్నాడు. అంటే ఎంత కష్టమో ఆలోచించండి మహాప్రభో, ఇంద్రియాలని గెలవడం అంత కష్టం. అందుకని ఇంకా నువ్వు గెలవలేదురా అబ్బాయి, ఇంకా చెయ్యాలి తపస్సు అన్నాడు. అంటే పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు మొదలెట్టాట అంటే, ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్ ఘర్మే పంచతపా భూత్వా వర్షా స్వాకాశ సంశ్రయ. ఎంత ఘోరమైన తపస్సు అంటే, పంచాగ్నిహోత్రంలో నిలబడేవాడు. గ్రీష్మ ఋతువులో 4 పెట్టల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి నిలబడేవాడు. శిశిరకాలం వస్తే ఈ నడుం వరకు నీళ్లల్లో నిలబడిపోయి తపస్సు చేసేవాడు. ఏ ఋతువునందు శరీరమునకు ఏది ఖేదం కనిపిస్తుందో దానిలోకి ప్రవేశించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అంత ఘోరాతి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ తపస్సుని దేవేంద్రుడు చూశాడు. అమ్మ బాబోయ్, సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైన తపస్సు చేసేస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా సామాన్యులు పనికిరారు, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోతాడేమో, పరీక్ష పెట్టాలి, పరీక్షకి నిలబడితే కదా బ్రహ్మర్షి అవడం. అందుకని రంభని పిలిచాడు. రంభ మేనకని గుర్తుపెట్టేస్తాడు. అందుకని నువ్వెళ్ళి విశ్వామిత్రుణ్ణి ఎలాగైనా ప్రలోభ పెట్టు అన్నాడు. అంటే ఆవిడంది, చాలా గొప్ప మాట చెప్పారు మహాప్రభో, ఇంకో మాట ఏమైనా చెప్పండి పెడతాను. ఆయనకు అలవాటు ఉంది, ఆయన గుర్తుపట్టకపోతే గొడవలేదు, గుర్తుపడితే ఇలా పోసుకుంటాడు. పోసుకున్నాడంటే నా పని అయిపోతుంది, అందుకని నేను వెళ్ళనండి. అంటే ఆయన అన్నాడు, నీకేమీ బెంగలేదు, నిన్నొక్కదాన్నే వెళ్ళమంటే కదా బెంగ. చూడండి ఎలా మాట్లాడతారో. ఏదైనా ప్రమాదకరమైన పని మీద పంపించేటప్పుడు ఓ విర్రాన్ని పట్టుకొచ్చి వెళ్ళమంటారు. వాడు, అయ్యో అది బాబోయ్ భయం కదండి, తెర ప్రమాదం కదండి అంటే, నీకెందుకు భయం, ఈ వెనకాల నేను ఉంటాను కదా అంటాడు. అలా అన్నవాడు ఉండడు. ఎందుకంటే వాడికి తెలిసి అది ప్రమాదం అని తెలిసాక వాడు ఉంటాడు అక్కడ, వాడు ఉండడు. అందుకని ఇంద్రుడు అన్నాడు, కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్ప సహిత స్వాశ్చామి తమ పార్శ్వత. నీకేం బెంగక్కర్లేదు, నీతో పాటుగా మన్మధుణ్ణి తీసుకొస్తాను, వసంత ఋతువుని తీసుకొస్తాను, కోయిలని తీసుకొస్తాను, చెట్లకి అకారణంగా పువ్వులు పూసేటట్టు చేస్తాను, వసంత ఋతువు వచ్చేసేటట్టు చేస్తాను, మంచి వీణానాదం పాటలు వినపడేటట్టు చేస్తాను, చక్కగా కోయిల కూస్తుంటుంది, విశ్వామిత్రుడు స్నానానికి ఎడుతుంటాడు, అప్పుడే నువ్వు స్నానం చేసి వస్తున్నట్టుగా అక్కడ కనపడితే చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. ఇంకా
కోయిల పాడుతూ ఉంటుంది, పాటలు వినపడుతూ ఉంటాయి, ఋతువంతా మనోహరంగా ఉంటుంది. మనస్సుని కామం వేపుకి ప్రచోదనం చేసేటట్టుగా నేను చేసుకుంటాను, నువ్వు కనపడు చాలంటే నువ్వు చేసేదేమి ఉండదు ఇంకా అన్నాడు. అంటే బాబా ఇంద్రుడు ఇంత చెప్తున్నాడు, కాదంటే ఈయన పోసుకుంటాడేమో అని సరే పెడతానంది పాపం అని ఆవిడ బయలుదేరింది. బయలుదేరి మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి వస్తున్నారు. వస్తుంటే రంభ కనపడింది. ఆయన దృష్టి ఆకర్షించింది రంభ. ఆకర్షించగానే కోయిల పాట వినపడింది వెనకాల. అదంతా చక్కటి సంగీతం వినపడుతోంది. వసంత ఋతువు కనపడింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తోంది ఏమిటిరా అనుకున్నాడు. ఇప్పుడు పాటలు వినపడుతున్నాయి కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడు వినపడలేదు అని చెట్ల వంక చూశాడు. అన్ని పువ్వులు పూసున్నాయి. ఇది వసంత ఋతువు కాదు, పువ్వులు పూసాయి. ఈవిడ ఇక్కడ కనపడుతోందంటే ఇది ఇంద్రుడు చేసినటువంటి పని. అంటే నన్ను మోహ పెట్టడానికి మళ్ళీ వచ్చావన్నమాట. అంటే నన్ను మళ్ళీ ఎల్లాగోలా ముగ్గులో దింపి తపస్సు భ్రష్టం చేసేద్దామని వచ్చేసావే నువ్వు అనుకున్నాడు. అంతే. ఇప్పుడు ఏమొచ్చింది, కామం రాలని కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ కబుక్కుని చేతిలో నీళ్ళు వేసుకున్నాడు. యన్మాం లోభయసే రంభే కామక్రోధ జయైషిణం దశవర్ష సహస్రాణి శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నన్ను ప్రలోభ పెడదామని వచ్చావా, నేను కామక్రోధాలు జయించేశాను తెలుసా, మళ్ళీ నన్ను కామంలో దింపేద్దాం అనుకున్నావా, 10,000 సంవత్సరములు రాయి అయిపోతావు నువ్వని చెప్పించేశాడు. ఏది క్రోధాన్ని జయించింది, మళ్ళీ పోయింది తపస్సు. ఇదే కావాలి ఇంద్రుడికి అని ఇలా చూస్తున్నాడు. ఇంకెవరన్నా కనపడతాడా అని పారిపోయారు ఇంద్రుడును వసంతుడు కలిసి. పాపం పాడైపోయింది, ఎవరు రంభ పాడైపోయింది, శిల అయిపోయి అక్కడ ఉండిపోయింది. చూశాడు, ఇవన్నీ ప్రచోదనం చేసిన వాడు కూడా వాడు ఉన్నాడు, వాడు పారిపోయాడు. పాపం ఆడది పిచ్చిది, దాన్ని శపించేశాను నిష్కారణంగా, రాయి అయిపోయింది, నా తపస్సు పోయింది. మళ్ళీ క్రోధానికి వశమైపోయాను. నిజంగా ఎవడి మీద చూపిస్తాడండి కోపం, మీరు ఆలోచించండి. ఎంత మండిపోతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడప్పుడు పాడు చేసేస్తున్నారు తపస్సు అంతా. అవడు బ్రహ్మర్షి కడుపు ఎంత బాధ వచ్చేసిందో నిజంగా విశ్వామిత్రుడికి. బాధ వచ్చేసి అడగల రంభ. అడగకపోయినా తానే దానికి ఉపశాంతి చెప్పేశాడు. బ్రాహ్మణాస్సు మహాతేజాస్తపోబల సమన్విత ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధ కలుషీకృత. నా క్రోధం చేత కలుషీకృతమై రాయి రూపాన్ని పొందినటువంటి నిన్ను ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధరిస్తాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఛీ ఇలా కాదు, ఎంత తపస్సు చేసినా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఎక్కడున్నారు శత్రువులు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టేస్తున్నారు. అందుకని నేను ఒక పని చేస్తాను. నాకు కోపము కామము ఈ రెండు కలగడానికి కారణం ఏమిటి, మనస్సు. ఈ మనస్సు దేని మీద ఆధారపడింది, ఊపిరి మీద ఆధారపడింది. అసలు నేను ఊపిరి బయటికి వదలడం మానేస్తాను. మానేసి ఊపిరి తీసి లోపల నిగ్రహించేస్తాను. కుంభకం అంటారు, అదే సామాన్యమైన విషయం కాదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చెయ్యాలంటే హయగ్రీవుడు అగస్త్యుణ్ణి పిలిచినప్పుడు కుంభసంభవ అని పిలిచాడు. అందుకని రేచకము పూరకము అంటారు. ఊపిరి పీల్చడం ఊపిరి వదలడం ఈశ్వరానుగ్రహంగా జరుగుతుంటుంది. ఆయన ఎప్పుడు అయిపోమంటే అయిపోతుంది. కుంభకం చేస్తారు, అది ప్రాణాయామం తెలుసున్నవారు పెద్దలైన వారు చేస్తారు. ఆ కుంభకం అంటే ఊపిరిని నిలబెడతారు. నిలబడితే ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఊపిరిని నిలబెట్టడం చేతనైతే మనస్సు బలహీనపడిపోతుంది. మనస్సు బలహీనపడిపోతే తిరగడం ఆగిపోతుంది. తిరగడం ఆగిపోతే దేని మీద దృష్టి పెట్టారో అక్కడ నిలబడిపోతాడు. నిలబడిపోతే మనస్సు ఉంటే కదా కామం క్రోధం. మనస్సే లేనప్పుడు ఇంకా కామక్రోధాదులు ఎక్కడుంటాయి, ఉండవు. అందుకని నిగ్రహించేస్తానన్నాడు, కుంభకం చేసేస్తాను. చేసేసి మనస్సు లేకుండా అయిపోతాను, 1000 ఏళ్ళు అలాగే కూర్చుంటాను. ఈ శరీరం అప్పుడప్పుడు కోరికలు కోరుతోంది. ఎందుకు కోరుతోంది, దీనికి కొంచెం దృఢత్వం ఉండబట్టి. శరీరం ఉంటుంది కానీ ఇది కాస్తం అయిపోతుంది. అంటే ఓ పుల్ల ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఇంకా దీన్ని అలా చేస్తాను కానీ ప్రాణాలు నిలబడతాయి, తపస్సులో ఉంటాను కాబట్టి. అందుకని కుంభకం చేస్తానన్నాడు అని కుంభకం మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాట, మహానుభావుడు మళ్ళీ ఆ ఉత్తర దిక్కును వదిలిపెట్టేశాడు. చిచి ఇక్కడ కాదన్నాడు. ఇంకో దిక్కు వెళ్ళిపోతానని మళ్ళీ తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. ఎంత తిరుగుతున్నాడు ఇంద్రియాలను నిగ్రహించడానికి. హిమాలయ పర్వతాల మీద మొదలెట్టాడు, దక్షిణ దిక్కుకు వచ్చాడు, పశ్చిమ దిక్కుకు వచ్చాడు, ఉత్తర దిక్కుకు వచ్చాడు, తూర్పు దిక్కుకు వచ్చాడు. భూమండలం చుట్టూ తిరిగేశాడు. ఇప్పుడు తిరిగేసి తూర్పు దిక్కుకు వచ్చాడు. వచ్చి అధహైమవతీన్ రామ దిశం తత్వా మహాముని దిశం త్యక్వా మహాముని పూర్వం దిశమనుప్రాప్త తపస్తేపే సుదారుణం. అక్కడికొచ్చి బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలెట్టాడు. నేను నోరు విప్పితే కదా కామానికి కానీ క్రోధానికి కానీ లొంగుతున్నాను, మనస్సు ఉంటే కదా నోరు విప్పి మాట్లాడడం. అందుకని నేను ఇవాళ నుంచి ఒక వ్రతం స్వీకరిస్తాను, అసలు నేను అందుకే మన వాళ్ళు పూర్వం మౌనము అని ఒకటి పెట్టేవారు. కొంతకాలం ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు, ఇప్పుడంటే మానేశారు కానీ అందరూ
కొంతకాలం ప్రయత్నపూర్వకంగా ఒకరోజు మౌనవ్రతం అని చెప్పి మౌనంగా ఉండేవారు. ఇప్పుడు నేను కొన్ని ఇళ్లల్లో చూశాను, ఇప్పటికీ ఉంది మౌనం. కానీ మౌనం నాడు పుస్తకాలు నిండిపోతుంటాయి. ఓ పెన్ను పుస్తకం పట్టుకుని ఇంకా మౌనం కదా, అందుకని అక్కర్లేనివన్నీ ఫోన్ వస్తే ఎత్తి అని విని, ఓహో ఈవిడ మౌనంలా ఉందని అవతల వాడికి తెలిసేలా అన్నీ రాసి అవన్నీ రికార్డింగ్. ఎందుకు ఆ మౌనం? ఇంకా మౌనం అంటే నువ్వు దేని గురించి పట్టించుకోకుండా ఉండి రియాక్షన్ ఆగడం. వెన్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్. అసలు యాక్షన్ రిసీవింగ్ టెండెన్సీని ఆఫ్ చేసుకోవడం. అవతల వాడి నుంచి నువ్వేం పొందకపోతే రియాక్షన్ ఉండదు కాబట్టి మాట ఉండదు. అందుకని మౌనం. ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు? ఈశ్వరుడు గురించే ఆలోచన చేస్తూ ఉండడం. అందుకని ప్రయత్నపూర్వక మౌనం చేసేవారు. అందుకని అలా నేను మౌనంలో ఉంటానన్నాడు అని పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహాముని. 1000 సంవత్సరములు అలా మౌనం పాటిస్తే అలా కుంభకం చేసి ఉండిపోయేట మహానుభావుడు. 1000 ఏళ్ళు ఎంత గొప్ప తపస్సో చూడండి. ఎలా కుంభకం చేశాడో అలాగే 1000 ఏళ్ళు కూర్చుంటే శరీరం కాష్టం అయిపోయిందిట. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోయిందిట. అయిపోయిన తర్వాత 1000 సంవత్సరముల తర్వాత ఇంత కబళం తిందామని లేచొచ్చి అన్నాన్ని తినబోతున్నాడు. ఎందుకని? శరీరం కాష్టం అయిపోయింది. ఆ అన్నం ఒక్కటే తింటాడు. ఆ అన్నం తినేసి మళ్ళీ కూర్చుంటాడు తపస్సులో అని వచ్చి ఆ అన్న కబళాన్ని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి ఇలా తీసి నోట పెట్టబోతున్నాడు. అయ్యా చాలా ఆకలిగా ఉందండి, నాకు పెడతారా అన్నం అన్నాడు. చూశాడు, ఒక్కసారి గ్రహించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఒక్క కబళం తినకుండా చెయ్యడానికి వచ్చాడని గ్రహించాడు. పూర్వం అయితే గభాలన ఇలా పోసుకునేవాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి? వాడు నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, నా తపస్సు భగ్నం చెయ్యబడడం ఏమిటి? నేను ఈ కామానికి క్రోధానికి వశుడనైన వాడను కాను. నేను మౌనాన్ని ఆశ్రయించిన వాడిని. నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ కబళం తీశాడు, ఇంద్రుడి చేతిలో పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళాడు. తపస్సులో కూర్చుని కుంభకం చేసి మళ్ళీ ఊపిరి ఆపేశాడు. ఆపేసి కాష్టంగా నిలబడిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మొదలెట్టేటప్పటికీ ఈ పై స్థానంలోంచి, బ్రహ్మస్థానంలోంచి ఆ తపోశక్తి పొగగా బయలుదేరి సమస్త లోకాల్ని కమ్మేసింది. కమ్మేస్తే సముద్రాలు కదలడం ఆగిపోయింది. వాయువు వీచడంలో కూడా వైక్లభ్యాన్ని పొందింది. సమస్త ప్రాణులు కూడా క్షోభిల్లిపోయాయి. దేవతలు ఋషులు అందరూ పరిగెత్తారు. ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుణ్ణి ఎవరు కదపలేరు. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితిలో శత్రువు లేడు, స్నేహితుడు లేడు, ఉన్నదొక్కటే. అంతటా పరబ్రహ్మమును మాత్రమే చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని? మనోలయం అయిపోయింది. ఆ మనోలయం అయిపోయిన తర్వాత ఉన్నదొక్కటే పదార్థం. అందుకని ఆ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఋషులు వెళ్ళారు. మీరిప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే, ఆయన దేని కొరకు కూర్చున్నాడో ఆ పేరుతో మీరు ఆయన్ని పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి. అటువంటి ఘోరమైనటువంటి తపోధూమం వచ్చేస్తోంది శిరస్సులోంచి. రక్షించమని అడిగారు బ్రహ్మగారిని. దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వ సుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అన్నారు. కౌశిక స్వాగతం నాయన బ్రహ్మర్షి అన్నారు. ఈ మాట చెవిన పడింది. ఎప్పటి నుంచి కోరికో, ఎన్ని కష్టాలు పడ్డాడో. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్మ సుతోషిత. సంతోషించానయ్యా, ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, స్వాగతం రా అని పిలిచారు. దీర్ఘమాయుశ్చుతే బ్రహ్మన్ తదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గౌచ్చ సౌమ్య యథాసుఖం. దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, నీకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. ఇంకా ఇవాళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది. నాయన నువ్వు ఇంకా ఎలా కోరుకుంటే అలా చరించవచ్చు అని నువ్వు హాయిగా వెళ్ళిరా అన్నారు. అన్న తర్వాత దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావన్నారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోదురు కానీ ఒక్కసారి అలా ఆగండి అన్నాడు. బ్రహ్మగారు దేవతలు అందరూ ఆగారు. బ్రహ్మణ్యం జనిమే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం. నేనే బ్రహ్మర్షినైన మాట నిజమైతే నాకు ఓంకారము వషట్కారము భాషించాలి. వాటంతటవి ఏమవుతుంది? ఓంకారము వషట్కారము భాషిస్తే
తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది, తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత వస్తుంది. ఇంతకుముందు తాను రాజర్షిని, తను యాగం చేస్తే దేవతలు వచ్చి హవిస్సులు పుచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు నేను యాగం చేయించాలి, యాగం చెయ్యగలగాలి, నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చెయ్యాలి, అటువంటి అదృష్టం నాకు కలగాలి. అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని, ఆ దీర్ఘాయువుని నేను తీసుకుంటాను. దానితో పాటుగా నాకొక్క కోరిక ఉండిపోయింది జీవితంలో. ఇన్నాళ్ళు ఏమిటి కోరిక? వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షిని పడగొట్టాలి. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత కోరిక ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు వశిష్ఠుణ్ణి కోపగించాలి, వశిష్ఠుణ్ణి ఏదో చెయ్యాలని కోరిక లేదు. ఇప్పుడు ఎక్కడుంది? కామక్రోధాదులు లేవు. కామము క్రోధము లేనప్పుడు శత్రువు ఎక్కడుంటాడు ప్రపంచంలో? అందుకని ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు, కానీ ఒక్క కోరిక ఉంది. ఇంత తపస్సు చేశాను కదా, ఏ మహానుభావుడు నేను ఈ బ్రహ్మర్షి అవ్వడానికి ఏ కోపంతో మొదలెట్టినా ఆయన కారకుడు. ఆయన మీద కోప్పడితే కోప్పడ్డాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల నేను ఇవాళ బ్రహ్మర్షిని అవ్వగలిగాను. అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను. అందుకని ఒక్కసారి నన్ను వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించరా అని అడిగాడు. క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. మీరు వెళ్ళిపోతారు కానీ ఒక్కసారి వశిష్ఠుడు వచ్చి, ఏ మహానుభావుడు క్షత్రియులకు కావలసినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించగలడో, సమస్త వేదములు ఆయనకి తెలుసో, వేదాంగములను వేరొకరికి ఉపదేశించగలడో, ఎవరు యజ్ఞ యాగాది క్రతువులను చేయించగలడో, అటువంటి మహాపురుషుడైనటువంటి ఆ వశిష్ఠుడొచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సంతోషం. అది మీరే ఆ కార్యాన్ని నెరవేర్చాలి. అందుకని ఒక్కసారి వశిష్ఠుడిని తీసుకొచ్చి నాకు దర్శనం చేయించండి అన్నాడు. అనేసరికి దేవతలందరూ వెళ్ళి వశిష్ఠుడిని అడిగారు. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. మీరు ఒక్కసారి వచ్చి వారిని బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. వశిష్ఠుడికి ఎందుకుంటుంది కోపం? ఆయన బ్రహ్మర్షి. చూడండి ఎలా ఉంటాయో చూడండి, అవి గెలవగలిగితే లోకం ఎలా ఉంటుందో, గెలవలేకపోతే ఎలా ఉంటుందో చూడండి. వశిష్ఠుడు బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర పిలిచాడు. పిలిస్తే పొంగిపోయినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసా అండి? పూజయామాస బ్రహ్మర్షిం వశిష్ఠం జపతాంబరం కృతకామో మహీం సర్వా చచార తపసి స్థిత. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పూజ చేశాట. వశిష్ఠుడికి ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభం చేశాడో ఆ వశిష్ఠుడికి పూజ చెయ్యడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయాడు. అలా ఇంత తపస్సు చేశాడయా నీ గురువు విశ్వామిత్రుడు. ఇంత చేస్తే మహానుభావుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన బ్రహ్మర్షిత్వం పొందడానికి, కామక్రోధాదుల్ని గెలవడానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎన్నిసార్లు వైక్లభ్యాలు పొందాడో, ఎంత పట్టుదల పట్టాడో, ఎంత కష్టపడ్డాడో. ఇదయా నీ గురువు చరిత్ర. అటువంటి మహానుభావుణ్ణి గురువుగా పొందావు రామా. పొంది అటువంటి వాడి చేత రక్షింపబడ్డావు, అటువంటి వాడి చేత ఉపదేశం పొందావు. ఇంకా నీకు ఎదురేముంది లోకంలో? నువ్వు ధన్యాత్ముడవి రామా ఇటువంటి గురువుని పొంది అన్నారు. గురువు యొక్క వైభవాన్ని చెప్పింది బాలకాండ. చెప్తే పొంగిపోయాట రామచంద్రమూర్తి. ఉన్న వాళ్ళందరూ, సదస్యులందరూ, యాగంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారట. ఇప్పటి వరకు విశ్వామిత్రుడు ఒకలా అర్థం అవుతాడు లోకానికి, ఇప్పుడు విశ్వామిత్రుడు ఒకలా అర్థం అయ్యాడు. ఆయన బ్రహ్మర్షి. ఆయనకి శపించడం తెలియదు, లోక కళ్యాణం కోరుకునేవాడు. ఆయన ఒక దీపస్తంభం లాంటివాడు, ఆయన మంగళతోరణం లాంటివాడు లోకానికి. ఇంతమంది లేచి విశ్వామిత్రుడికి సాంజలిబంధకంగా నమస్కరించి ప్రణిపాతం చేశారట. చేసి, మహానుభావ, యజ్ఞం సఫలమైపోయిందనడానికి గుర్తు నువ్వు రావడమే. నువ్వు రావడం చేత ఈ భూమి పరవశించిపోయింది. నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రం చేత ఈ యాగం పరిపూర్ణమైపోయింది. మా అందరి బతుకులు శుభప్రదం అయిపోయాయి. విశ్వామిత్ర, నీ యొక్క దర్శనం చేత మేము కృతార్థులం అయిపోయాం. తండ్రి, రేపు సూర్యోదయం అయిన తరువాత ఒక్కసారి నాకు దర్శనాన్ని కటాక్షించు. సూర్యాస్తమయం అవుతోంది. మనం ఎవరం చెయ్యవలసినటువంటి కార్యంలో వాళ్ళం ప్రవేశించాలి. ఎందుకని? సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చెయ్యాలి. అందుకని ఇప్పటికి నేను బయలుదేరుతున్నాను. మీ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు నేను ఇంకా అడ్డు తగలను అని సాంజలిబంధకంగా నమస్కరించి జనక మహారాజు గారు ఆ విశ్వామిత్ర వైభవాన్ని తలుచుకుంటూ, అక్కడ ఉన్న ఋషులు అందరూ, విశ్వామిత్రుడు వచ్చాడు, రేపు కూడా ఉంటాడు, మనం చూడొచ్చుట అని పొంగిపోతూ వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటి వరకు విశ్వామిత్రుణ్ణి చూసిన రాముడు తన గురువు వంక కొత్తగా చూస్తున్నాడు.
ఆహాహా, ఏమి విశ్వామిత్రుడవయ్యా మహానుభావా! ఇన్నాళ్ళు చాలా బాగా అన్నీ చెప్పగలవు అనుకున్నాను. ఇంత కష్టపడ్డావా, ఇంత స్థితికి వెళ్ళావా, కానీ ఒక్కనాడు రామా నేనెవరో తెలుసా అని నువ్వు చెప్పలేదు. ఇది విశ్వామిత్రుడి గొప్పతనం. తనతో తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా రామా నేను ఎటువంటి వాడినో తెలుసా అని తన గురించి చెప్పుకోలేదు. శతానందుడు చెప్తే మౌనంగా ఊరుకున్నాడంతే. ఎంత గొప్పవాడవయ్యా స్వామి, నీ వంటి గురువు దొరకడం కదా నా అదృష్టం అని విశ్వామిత్ర వశిష్ఠాదుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన రామచంద్రమూర్తి మనకి దొరకడం మన అదృష్టం. అందుచేత ఆ విశ్వామిత్ర కథ చెప్తుంటేట రాముడు కూడా ఏది వినకుండా చెవులు రిక్కించి వింటాట. ఎందుకని తన గురువు కౌశికుడు ఆ పేరు చెప్పేటప్పటికి అలా వింటాట. సీతమ్మ తల్లి వింటుందట, మా ఆయన్ని గొప్ప భర్త దొరికాడు అనుకోండి, మంచి క్యారెక్టర్ ఉన్న భర్త. భార్య ఎవరిని తలుచుకు నమస్కారం చేస్తుందో తెలుసా? నాకు ఇంత మంచి లక్షణాలు రావడానికి నాకు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా, మా ఆయన ఇంత మంచివారని అంటుంది భార్య ఒకప్పుడు. నీ మోహం, ఈ మంచితనం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నేను అల్లరి చిల్లరగా తిరిగాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్లో చదువుకోవడానికి మా అక్క బావగారి దగ్గరికి వెడితే మహాతల్లి మా అక్కే నాకు ప్రతిరోజు కూర్చోపెట్టి రోజు నాన్న ఇలా ఉండాలరా ఇలా ఉండాలరా అని మా అక్క నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఆ అక్కకి నేను వశుడను, ఆ అక్కకి నేను కృతజ్ఞుడను అని చెప్పుకుంటే తన భర్త యొక్క యశస్సుని తలుచుకున్నప్పుడల్లా వదిన గారికి నమస్కరించినటువంటి మరదల్లా తన భర్తని ఇంత గొప్పవాణ్ణి చేసిన విశ్వామిత్రుడి గురించి చెప్తుంటే సీతమ్మ ఇంత పొంగిపోయి వింటుందిట. ఆ విశ్వామిత్రుడి కదా మా ఆయన ఇంత ఏకపత్ని వ్రతుడు, ఇంత ధనుర్ధారి, ఇంత ధనుర్వేదం తెలుసున్నవాడయ్యాడు అని పొంగిపోతుందిట. మా అన్నయ్య ఇంత గొప్పవాడవడానికి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు కారణమని లక్ష్మణయ్య పొంగిపోతాట. వాళ్ళ ముగ్గురు పొంగిపోతే మనకందరికీ శ్రీరామ రక్ష. ఇంకేం కావాలి? అంత గొప్ప ఇతివృత్తాన్ని మనకి వాల్మీకి మహర్షి ఇచ్చి పౌర్ణమి నాటి అసుర సంధ్య వేళలో దేవాలయంలో కూర్చోపెట్టి వినేటటువంటి అదృష్టాన్ని స్వామి మనకి కటాక్షించారు. మనమేం చెయ్యగలం? రేపు 10:40 సీతారామ కళ్యాణం విశ్వామిత్ర కథ అయిన తర్వాత జరుగుతుంటే రేపు సాయంకాలం సీతారామ కళ్యాణం ప్రవచనం వింటే ఆ ధనస్సు పట్టుకోవడం, విశ్వామిత్రుడు తీసుకెళ్లడం, ధనుర్భంగం చేయించడం, నిజంగా సీతారామ కళ్యాణం ఎలా జరుగుతుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత సంతోషించారో. సాయంకాలం వాచిక కళ్యాణం, పొద్దున్న మంత్రపూరిత కళ్యాణం. అందుకని అందరూ చక్కగా వచ్చే కళ్యాణాన్ని చూసి ఆనందాన్ని పొందండి. శక్తి ఉన్నవాళ్ళు అందరూ చక్క దంపతులుగా కూర్చుని సీతారామ కళ్యాణం చేయడానికి గోపాలకృష్ణ గారికి పేర్లు ఇవ్వండి. ఒక్కసారి మనకు ఒక సంప్రదాయం పెట్టుకున్నాం గనక ఒక్క 11 మాటలు నేనేదో అంటాను, మీరు మాత్రం శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము అది అందరు కానీ ఒక్కసారి మొదలు పెడదాం. అందుకని అందరూ అనండమ్మా అనండమ్మా అనక్కర్లేదు, ఇప్పుడు అందామా అని చూసేటటువంటి అమృతతుల్యమైన హృదయాలు మీవి. నువ్వు అనరా తొందరగా అనాలని మేము ఉవ్విళ్ళూరుతున్నాం అంటారు మీరు. సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము, శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, సాంఖ్యమిరిగడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము, సత్వరజస్తమో గుణములకతీతమైనది శ్రీరామనామము, ఆగామి సంచిత ప్రారబ్ధములను హరించున్నది శ్రీరామనామము, ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము,
సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.